సమయంలో దేవుని యొక్క వాక్యంలో నుండి ఉపవాస ప్రార్థనలో వ్యక్తిగతంగా మనం ప్రభువుని ప్రార్థన చేయకమునుపు కొన్ని మాటల లేఖన భాగాలను ధ్యానించుకుంటూ ప్రభు సన్నిధిలో మనం ప్రార్థించేవారుగా ప్రభు మన సహాయం చేయడం కొరకై కొన్ని లేఖన భాగాలను జ్ఞాపకం చేసుకుందాం. విన్న వాక్య వెలుగులో ఈ యొక్క ఉదయకాల సమయంలో ఉపవాస ప్రార్థనకు వచ్చిన మన జీవితాల్లో ప్రభు సన్నిధిలో మనం ప్రార్థన చేయటం కొరకై కొన్ని మాటలు మనము మరి వాక్య వెలుగులో ప్రార్థన చేయడం కొరకై కొన్ని మాటలు మనం ధ్యానించుకుంటూ వద్దాం. చూసినట్టయితే దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్టయితే ప్రియులారా, మత్తయి సువార్త 4వ అధ్యాయం. మత్తయి సువార్త 4వ అధ్యాయము మనం చూసినట్టయితే 2వ వచనాన్ని ఒకసారి అందరం కలిసి చదువుదాం. మత్తయి సువార్త 4వ అధ్యాయం 2వ వచనం. 40 దినములు 40 రాత్రులు ఉపవాసం ఉండిన పిమ్మట ఆయన ఆకలి గొనగా. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు 40 దినములు ఆయన ఉపవాస ప్రార్థన చేసిందని మనం చూస్తూ వస్తున్నాం. 40 దినముల ఉపవాస ప్రార్థన. ఎందుకు ఈ 40 దినముల ఉపవాస ప్రార్థన చెప్పండి? దేని కొరకు 40 దినముల ఉపవాస ప్రార్థన అంటే చెప్తారా? ఆయన 40 దినముల ఉపవాస ప్రార్థన 40 కోణంలో మనకు ధ్యానించబడుతూ వస్తుంది. మన జీవితాల కొరకు ఆయన చేసిన ఉపవాస ప్రార్థన ఆయన ప్రభువుగా రుజువుపరచడం కొరకే కానీ అనేక కోణాలు ఆయన చేసిన ఉపవాస ప్రార్థనకు అర్థాలు ఉన్నాయి. ఇక్కడ చూసేటటువంటి ఒక మాట ఏంటంటే ఆయన ఉపవాస ప్రార్థన. ఇక్కడ 40 దినములు ఉపవాస ప్రార్థన చేశాడు. 40 దినములు 40 కోణాలు ధ్యానిస్తున్నాం. దాంట్లో ఇప్పుడు ధ్యానించేది ఎన్నో వారం? 35 కంప్లీట్ అయ్యి మరి నిన్న పోయిన వారం 33 అన్నారు, 34 అన్నారు. కాబట్టి ఈ వారం ఎన్నో వారం ఇది? ఇప్పటికి యేసు ప్రభు వారి యొక్క మొదటి ఉపవాస ప్రార్థనలో 40 కోణాలు ఉండే 40 కోణాలు ధ్యానించబడతాయి. దాంట్లో ఇప్పటికి 35 వారాలు కంప్లీట్ అయిపోయినాయి. 35 వారాలు. ఇది 36వ వారం. ఈ వారం ప్రభు చిత్తమే కంప్లీట్ అయితే దైవ సంకల్పంలో దేవుడు సమయం ఇస్తే మనకి ఇంకా 4 వారాలు ఉంటాయి అంతే. సో 5వ వారము ఎండింగ్ వర్తమానం ఉండేది. సరే, ఇక్కడ మనం చూసిన మాట ఏంటంటే 40 దినముల ఉపవాస ప్రార్థనలో 40 కోణాలు ధ్యానిస్తున్నాం. దాంట్లో కొన్ని కోణాలు, ఇప్పుడు 35 కోణాలు మీరు చెప్పాలంటే రేపు పొద్దున అయితే మీకు ఏం చెప్పలేరు. ఎందుకంటే నిన్న వర్తమానం వాళ్ళు గుర్తుండడం కష్టం. కాబట్టి గత ఎప్పుడో సంవత్సరాల నుంచి, ఎన్నో రోజుల నుంచి, వారాల నుంచి చెబుతున్న 35 వారాల నుంచి చెబుతున్న వర్తమానం ఏడ గుర్తుండేది? 35 వారాలు అంటే ఎన్ని నెలలు? నెలకి ఎన్ని వారాలు వస్తాయి? 4. 35 డివైడెడ్ బై 4 కొట్టండి ఎంత? ఏమోనా? ఇంకేం చదువుకుంటున్నారమ్మా? అంటే దరిదాపు ఒక 10 నెలలు అయితే కానీ 40 వర్తమానాలు కంప్లీట్ కావు. అంటే దీన్ని బట్టి ఎన్ని వారాలు, ఎన్ని నెలలు అంటే 8 నెలలు దరిదాపు అయినట్టు. ఈ నెలతో ఎన్ని నెలలు? ఈ నెలతో ఎన్ని నెలలు? 9 నెలలు. అంటే దరిదాపు 9 నెలల నుండి ధ్యానిస్తున్న వర్తమానము మనకు గుర్తుండటానికి కష్టమైతే ఏంటి ఇంకా మన ఉపవాస ప్రార్థనకు వచ్చి కూడా ఉపయోగం ఏముంది? ఇంత క్రైస్తవ విశ్వాస యాత్రా జీవితంలో వాక్యం వినేది దేనికి? దాని ప్రకారం జీవించడానికి. కాన్సెప్ట్లు కరెక్ట్గా ఉంటున్నాయి కదా, మర్చిపోవట్లేదు కదా. ఒకటి తల లేని దానికి తోక పెట్టి, తోక లేని దానికి తలకు పెడతలేదు కదా. ఒకే కాన్సెప్ట్లో ఆరాధనకు ఒకే థీమ్ వస్తుంది, బళ్ళకు ఒకటేలాగా, ఉపవాస ప్రార్థనకు ఒకేలాగా, సంఘ ప్రార్థనకు ఒకేలాగా, బైబిల్ స్టడీకి ఒకేలాగా వస్తుంది. అంటే దీన్ని సింపుల్గా మనం గుర్తుపెట్టుకోవచ్చు. ఆ కాన్సెప్ట్ గుర్తురాగానే ఇది చెప్పాడని గుర్తు తెచ్చుకోవచ్చు. అసలు ఏం గుర్తు రావట్లేదంటే మన బుర్రలో ఎంత మట్టి కంటే దారుణంగా ఉండే. సరే, వాటిని నునుపు పెడతాడు దేవుడు. మట్టిలో నుండి మాణిక్యాన్ని తీసినట్టుగా మనల్ని కూడా తీసేస్తాడు. కాబట్టి శ్రేష్టకరం, మట్టిలో నుండి బంగారం, శ్రేష్టకరమైన బంగారం వచ్చింది. కాబట్టి మట్టి బుర్రలు లాంటి మన బుర్రలో నుండి ఎవరాలా? బంగారమైనటువంటి శ్రేష్టకరమైన ఆత్మీయ జీవితం రావాలి. సరే, వాటిని జ్ఞాపశక్తిని ప్రవహిస్తాడు. చూసేటటువంటి మాట ఏంటంటే గత కొన్ని వారాలు కొన్ని మాటలు ధ్యానిస్తూ వచ్చాం. ఒకటి, సాతానుడు ఎవరిని శోధిస్తాడు అంటే అంతకుముందు మనం చూసిన తర్వాత కొన్ని విషయాలు మనం జ్ఞాపకం చేసుకుంటూ వచ్చాం. మత్తయి సువార్త 4వ అధ్యాయం 7వ వచనాన్ని ఆధారం చేసుకుని, అందుకే యేసు ప్రభువైన నీ దేవుని నువ్వు శోధింపలేదని మరి ఒక చోట వ్రాయబడి ఉన్నదని వారితో చెప్పాను. కాబట్టి ఈ వచనాన్ని ఆధారం చేసుకుంటూ కొన్ని విషయాలు మనం ధ్యానిస్తూ వస్తున్నాం. మత్తయి సువార్త 4వ అధ్యాయం 2వ వచనం, అదే రీతిలో మత్తయి సువార్త 4వ అధ్యాయం 7వ వచనాన్ని ఆధారం చేసుకుని కొన్ని విషయాలు మనం ధ్యానిస్తూ వస్తున్నాం. ఏంటి ఆ విషయాలు అని అంటే, ఎవరిని శోధిస్తాడు అని అంటే ఒక 3 విషయాలు చెప్పండి. ఎవరిని శోధిస్తాడు గుర్తుందా? ఆగక్క, అది చాలా స్టోరీ ఉంది. అది దానికి ముంగట 3 విషయాలు ఉన్నాయి. ఎవరిని శోధిస్తాడంటే ఒక మాటలో చెప్పాలంటే
ఎవరిని? లేఖనంలో ఉన్నవారిని, లేఖనంలో జీవించేవారిని, లేఖనములు నెరవేర్చేవారిని శోధిస్తాడు. ఎలా శోధిస్తాడంటే ఈ లోక రాజ్యంతో శోధిస్తాడు, ఈ లోకంతో శోధిస్తాడు, ఇంకా ఈ లోక మాయలతో మనకు చూపించి శోధిస్తాడు. ఇంకా ఎందుకు శోధిస్తాడు అన్నది వర్తమానం ఉంది. ఇప్పుడు చూసేది అదే. ఎందుకు శోధిస్తాడు? సాతానికి మనం సాగిరి పడాలని మనం శోధిస్తాడు. మంచి మాట. ఈరోజు స్కూల్ మానేసింది కూడా దీని కొరకనే, చెప్పడానికినే. దేవునికి వందనాలు. కాబట్టి నీ ఎగ్జామ్ లేదు, స్కూల్ లేదు, కాబట్టి నీకు కూడా ధన్యవాదాలు. చదివిందంతా కూడా పోయినట్టు ఉంది. సరే, దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్టే ఇప్పటికి 40 వారములని ప్రకటించబడిన దాంట్లో ఇప్పటికే 35 శనివారంలో ఉపవాస ప్రార్థన కంప్లీట్ అయింది. యేసు ప్రభు వారి యొక్క మొదటి ఉపవాస ప్రార్థనలో 40 కోణాలు ఉన్నాయి. మత్తయి సువార్త 4వ అధ్యాయం 2వ వచనాన్ని ఆధారం చేసుకుని 40 దినములు ఆయన ఉపవాస ప్రార్థన చేశాడు. ఆ 40 దినముల ఉపవాస ప్రార్థనలు ఇప్పటికి ఎన్ని వారాలని? 35 వారాలు కంప్లీట్ అయిపోయి. ఇది 36వ వారం చూస్తున్నాం. అంటే 36వ రోజు కింద చూడొచ్చు మనం. 36వ కోణం ఏంటి? అంతమంది మనం చూస్తున్నాం. మత్తయి సువార్త 4వ అధ్యాయం 7వ వచనాన్ని ఆధారం చేసుకుంటూ ఎవరిని శోధిస్తాడు, ఎలా శోధిస్తాడు, ఇంకా ఎందుకు శోధిస్తాడు అన్న దాంట్లో చూస్తున్నాం. ఎవరిని శోధిస్తాడంటే 3 కోణాలు. లేఖనములు ఉన్నవారిని, లేఖనానుసారంగా జీవించేవారిని, లేఖనాలు నెరవేర్చేవారిని శోధిస్తాడు. ఇంకా ఎలా శోధిస్తాడు? ఈ లోక రాజ్యములతో, ఈ లోకంతో, ఈ లోకమాయని మనం చూపించి వాళ్ళని శోధిస్తాడు. ఎందుకు శోధిస్తాడు అని అంటే వానికి ఎందుకు శోధిస్తాడు? మొదటిగా సాతానికి సాగిలిపడాలని. రెండోదిగా మనం ఎందుకు సాతానుడు శోధిస్తాడంటే రెండో కోణం ఏంటి ఇక్కడ? ఎందుకు శోధిస్తాడు అన్న దాంట్లో ఎందుకు శోధిస్తున్నాడు? ఎందుకు శోధిస్తున్నట్టే మనం సాతాన్ని సాగిలిపడాలి ఒకటే. రెండోది సాతానికి నమస్కరించాలని. ఎవరికి నమస్కరించాలని? సాతానికి. అయితే యేసు ప్రభు వారి యొక్క మొదటి ఉపవాస ప్రార్థనలో 40 కోణాల్లో ఈరోజు 36వ కోణాన్ని చూస్తున్నాం. అంటే ఇంకా 4 వారాలతో కంప్లీట్ అయిపోతుంది. ఇక్కడ ఈ 36వ కోణం ఏంటంటే ప్రియులారా, దాదాపు 9 నెలల నుంచి ధ్యానించబడుతుంది ఈ వారంతో. ఈ 36వ కోణం ఏంటంటే సాతాను ప్రేరేపణతో కానీ, ఇంకా మాటలు చెప్పాలంటే సాతాను ప్రేరేపణతో కానీ, సాతాను యొక్క మాయ మాటలతో కానీ, సాతాను ప్రేరేపణతో అయి ఉండొచ్చు, సాతాను యొక్క మాయ మాటలతో కానీ విని కానీ సాతానుకు నమస్కరించిన ఎడల దేవుని ద్వారా మన జీవితాల్లో జరిగేవేంటి అన్నది కొన్ని విషయాలు ఉంటాయి. మీకు అర్థమైతే చెప్పమంటారా? సాతాను ద్వారా ప్రేరేపించబడి కానీ, సాతాను యొక్క మాటలు వినటం కానీ, అంటే సాతాను ద్వారా ప్రేరేపించబడి కానీ, సాతాను ద్వారా విన్నటువంటి మాటలను బట్టి కానీ మనం సాతానికి నమస్కరించిన ఎడల దేవుని ద్వారా మన జీవితంలో జరిగేవి ఏంటంటే ఒక 5 విషయాలు మనం చూడొచ్చు. క్లారిటీగా చెబుతున్నా చూడండి. సాతాను మనల్ని ప్రేరేపించి సాతాను మాట్లాడినప్పుడు సాతాను మాటలకు మనం లోబడి సాతాను యొక్క మాటలు విని పొరపాటున యేసు ప్రభు వారిని కానీ నువ్వు నాకు నమస్కరించు అన్నట్లు సాతాను ఏమన్నాడు? నువ్వు నాకు నమస్కరించమన్నాడు. అట్లా మనం కూడా మన బలహీనతను బట్టి విశ్వాస జీవితంలో, యాత్ర జీవితంలో బలహీనమై పొరపాటున సాతానికి కానీ మనం నమస్కరిస్తే దేవుని ద్వారా మన జీవితంలో జరిగేవేంటన్నది 5 విషయాలు ఉన్నాయి. చాలా ఉండే ఒక 5 విషయాలు. దాంట్లో మొదటి మాట ఏంటన్నది జ్ఞాపకం చేసుకోక మునుపు ప్రభు నడిపింపు కొరకు చిన్న ప్రార్థన. మమ్మల్ని మిక్కిలికి ఎక్కువగా ప్రేమించిన ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడైన దేవా, మీకు స్తోత్రములు. మీరు ఇచ్చిన కృపకై వందనాలు. ఆకాశం మహాకాశం పట్టదన్న గొప్ప దేవుడి, 1000 కోట్ల మంది మధ్యలో పరిశుద్ధుని మానకరయం పగలు ఆరాధించబడుతున్న తండ్రి, ఆకాశం మీ సింహాసనం, భూమి పాదపీఠం చేసుకున్న మా గొప్ప దేవా, మీకు వందనాలు. ఈ సమయంలో తండ్రి కూడికి ఆరంభించడానికి సాయం చేశారు. పాటలు కూడా మీరు తోడుకున్నారు. వందనాలు తండ్రి. ఉపవాస ప్రార్థనలో ఈ కూడికి వాక్యం ధ్యానించబోతున్న సాయం చేయండి. దాసులు కండి యజమానుడి వైపు చూస్తున్నట్లు, దాసులు కండి యజమానుడి వైపు చూస్తున్నట్లు మా కళను మీ వైపు వీక్షిస్తుండగా మా తండ్రి మీరే కృపను గురించి మహిమ పొందండి. మీ దైవ సంకల్పంలో, మీ చిత్తంలో అన్ని జరిగించి మహిమ పొందండి. నాతో మాతో మీరు మాట్లాడమని ప్రార్థన చేస్తున్న వాక్య వెలుగులు మా జీవితాలు సరిచేయండి. వాక్యం ధ్యానిస్తాను నేనైతే యోగ్యుని కాను. కాబట్టి ప్రభా, నా యొక్క బలహీనతలని మీరు క్షమించి తండ్రి తెరవబడిన ఆకాశం మాకు అనుగ్రహించి ఆకాశం ఇప్పి పరదాలంత విస్తారమని పరిశుద్ధాత్మను అభిషేకించి నాతో మాతో మీరు మాట్లాడండి. శత్రు సిగ్గు మీకు మహిమ తెచ్చుకోండి. ఇప్పుడు వారు తోడుకుంటారు, ముందు తోడుకుంటే అక్క తీర్చి ముందును దీవించి ప్రతి బలహీనతను కాపాడమని వచ్చిన ప్రజలందరూ స్తోత్రములు రావాల్సిన వారిని త్వరపెట్టి తీసుకుని మధ్య మార్గంలో సకాలం నడిపించండి. ఎవరికి టపాయిలకి వెళ్ళి జరపకుండా సాయం చేసి మేలు చేయమని చిన్న సమయాన్ని బట్టి స్తుతిస్తూ ముందున్న సమయం దీవించి అక్కడ తీర్చమని పరిచయం అంతా దీవించమని ప్రభువైన దేవా, ఈ వాక్యం ద్వారా మేమేం నేర్చుకోవాలో, ఎలా క్రైస్తవ జీవితంలో ఈ లోకంలో జీవించాలో కూడా మాకు నేర్పించి, మేము ఎలా సాతాను జయించుకెళ్లాలో కూడా మాకు నేర్పించి మహిమ పొందమని, ఆ సాతాను మాటలు లోబడితే మాకు వచ్చే నష్టం కూడా మేము చూసుకోవడం సాయించమని ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరిట విశ్వాసంతో స్తుతించి ప్రార్థించి అడిగిపెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్. కుర్చీలు మందిరములో సౌండ్ వచ్చేటట్టు కలపొద్దు.
కదపొద్దు. అసలు కుర్చీ తీసామంటే కూడా సౌండ్ రాకూడదు. దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్టు ప్రియులారా, బైబిల్లో ఒక మాట రాయబడుతూ వచ్చింది. ఏంటి మాట అని మనం జాగ్రత్తగా గమనించినట్లయితే, యేసు ప్రభు వారి యొక్క మొదటి ఉపవాస ప్రార్థనలో 40 రోజులకి 40 కోణాలు ధ్యానించబడతాయి అన్నాం. దాంట్లో 35 అయిపోయి ఈరోజు 36వ కోణం. ఈ 36వ కోణం ఏంటి? సాతాను ఎందుకు శోధిస్తాడు అన్నది ఈరోజు అంశం. ఏమంటున్నాడు? మత్తయి సువార్త 4:7 ప్రభు అయిన నీ దేవుని శోధింపలేదు, మరొక చోట వ్రాయబడి ఉన్నదని వాంతో చెప్పాను. అంటే సాతానుడు ఏం చేస్తున్నాడు? దేవుని శోధిస్తున్నాడు. యేసు ప్రభు ఉపవాస ప్రార్థన ఎందుకు చేశాడండి? సాతానుడు మనల్ని కూడా శోధిస్తాడు. ఎందుకు శోధిస్తాడు? సాతాను ఏమన్నాడు యేసు ప్రభు దగ్గరికి వచ్చి? చూడండి 9వ మత్తయి సువార్త 4:9 నీవు సాగిలపడి నాకు నమస్కారం చేసిన ఎడలా వీటన్నిటిని నీకు ఇచ్చేదని ఆయనతో చెప్పగా ఏమని చెబుతున్నాడు? ఏమన్నాడంటే నీవు నాకు నమస్కరించమని శోధిస్తున్నాడు. చూడండి, సాతాను మనల్ని ఎందుకు శోధిస్తాడు? ఏదో ఒక కోణంలో, ఏదో ఒక బలహీనతను బట్టి, ఏదో ఒక అనారోగ్యాన్ని బట్టి, ఏదో ఒక సమస్యను బట్టి, ఏదో ఒక దుఃఖాన్ని బట్టి, ఏదో ఒక వేదన బట్టి, ఏదో ఒక పరిస్థితిని బట్టి సాతాను మనల్ని ఎందుకు శోధిస్తాడంటే సాతానికి ఏదో కోణంలో మనం నమస్కరించాలని. ఎందుకు శోధిస్తాడు? ఏదో కోణంలో మనం నమస్కరించాలని. వాడు శోధనల ద్వారా తీసుకురావచ్చు, శ్రమల ద్వారా తీసుకురావచ్చు, ఇబ్బందుల ద్వారా తీసుకురావచ్చు, ఆర్థిక బాధల ద్వారా తీసుకురావచ్చు. ఏదో ఒక కోణంలో సాతాను మనం శోధిస్తూ వస్తాడు. ఎందుకు శోధిస్తాడు? సాతానుకు మనం నమస్కరించాలని. మరి యేసు ప్రభువు ఉపవాస ప్రార్థన ఎందుకు చేశాడు? యేసుక్రీస్తు ప్రభువు ఉపవాస ప్రార్థన ఎందుకు చేశాడంటే సాతాను మనల్ని శోధిస్తాడు కాబట్టి. ఎన్ని కోణములైన సాతాను శోధించి యేసు ప్రభువారు ఎలాగైతే యేసు ప్రభువారిని నమస్కరించమన్నాడో అట్ట మనల్ని కూడా నమస్కరించమంటాడు. కాబట్టి మనం సాతానికి నమస్కరించకూడదని సాతానుడు ఎన్ని కోణాల్లో శోధించినా, ఎన్ని విధానాల్లో శోధించినా, ఎన్ని పరిస్థితుల్లో సాతాను శోధించినా, సాతాను యొక్క శోధనలో మనం పడిపోయి సాతానికి నమస్కరించకూడదని మన నిమిత్తమే యేసు ప్రభువారు ఉపవాస ప్రార్థన చేశాడు. అయితే సాతాను ప్రేరేపణతో కానీ సాతాను ఇంకా చెప్పనండి, సాతాను యొక్క మాటలు విని కానీ మనం సాతానికి నమస్కరించిన యెడల మన జీవితంలో దేవుని ద్వారా జరిగేవి ఏంటంటే, లేదా దేవుడు మన జీవితంలో జరిగించేవి ఏంటంటే, దేవుడు మన ఏళ్ళ కలిగి ఉన్న ఉద్దేశం ఏంటంటే, అంటే సాతానుకు మనం నమస్కరిస్తే మనలో దేవుని ద్వారా జరిగే క్రియలు కానీ, దేవుని ద్వారా జరిగే పరిస్థితులు కానీ, దేవుడు మన ఏళ్ళ కలిగి ఉన్న ఉద్దేశాలు ఏంటంటే 5 విషయాలు ఉన్నాయి. దాంట్లో మొదటి మాట, రెండు దేవుని యొక్క వాక్యాన్ని చూద్దాం. మొదటి మాటను చూసినట్టే మొదటి రాజుల గ్రంథం 22వ అధ్యాయం 53వ వచనం. మొదటి రాజుల గ్రంథం 22వ అధ్యాయం 53వ వచనం. మీ ఇద్దరు ఇటండి, ఇక్కడ కూర్చోండి, వచ్చి మీ ఇద్దరు రావాలి, ఇద్దరు రండి, ఇటు వచ్చి కూర్చోండి. మొదటి రాజుల గ్రంథం 22వ అధ్యాయం 53వ వచనం. అతడు బయలు దేవతలను పూజించుచు వానికి నమస్కారం చేయుచు తన తండ్రి చేసిన క్రియలన్నిటి చొప్పున జరిగించుచు ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవాకు అది. అంటే మొదటి కోణం, సాతాను ద్వారా ప్రేరేపించబడి సాతాను మాటలు విని కాని సాతానుకి నమస్కరిస్తే దేవుడు మన జీవితంలో చేసే మొదటిది ఏంటి తెలుసా? మొదటి కార్యం ఏంటి తెలుసా? మొట్టమొదటిగా దేవుడు మన మీద కోపగించుకుంటాడు. ఏం చేస్తున్నాడు? దేవుని కోపం మన మీదకి వస్తుంది. ఇక్కడ ఏం రాయబడుతూ వచ్చింది? మొదటి రాజుల గ్రంథం 22వ అధ్యాయం 53వ వచనంలో అతడు బయలు దేవతలను పూజించుచు వానికి నమస్కారం చేయొచ్చు తన తండ్రి చేసిన క్రియలన్నిటి చొప్పున జరిగించుచు ఇశ్రాయేలు దేవుడైన యెహోవాకు కోపం పుట్టించాను. కాబట్టి మొదటి కోణం, లేఖన వాళ్ళ చేతుని దేవుని యొక్క వాక్యం అంటుంది కదా, మొదటి కోణాన్ని మనం చూసినట్టయితే ఎప్పుడైతే బయలు దేవతలను మనం పూజిస్తామో, ఎప్పుడైతే బయలుదేవతలైనా విగ్రహాలు అనబడుతున్నవన్నీ కొన్ని ఉంటాయి, ఇవన్నీ కూడా సాతాను యొక్క సమూహమే. ఎప్పుడైతే సాతానుకు మనం లోబడతామో, ఎప్పుడైతే సాతానికి సాగిలి పడతామో, సాతానికి ఎప్పుడైతే నమస్కరిస్తామో, అప్పుడు సాతానికి మనం నమస్కరించినప్పుడు సాతాను ఎన్నో శోధనలు తీసుకొచ్చి మానసికంగా, ఆత్మీయంగా, విశ్వాస జీవితంలో, క్రైస్తవ జీవితంలో, ఇంకా మన జీవితంలో, కుటుంబ జీవితంలో మనల్ని నలగొట్టడానికి, మనల్ని కృంగదీయటానికి, మనం సాతానికి సాగిలి పడాలని ఎన్నో కోణంలో సాతానుని మనం శోధించినప్పటికీ, ఎన్ని రీతుల్లో సాతానుని శోధించినా సాతాను యొక్క శోధనలో మనం పడిపోకుండా నిలబడాలని మన నిమిత్తమే యేసు ప్రభువు ఉపవాస ప్రార్థన చేశాడు. అయితే ఇక్కడ అర్థం ఏంటో తెలుసా అండి? సాతానుడు శోధించడానికి కారణం ఏంటి? వాడు ప్రేరేపణించి కానీ వాడి మాట ద్వారా శోధించడానికి కారణం ఏంటి? సాతానుకి నమస్కరించాలి. సాతానుకి నమస్కరిస్తే మన జీవితంలో జరిగేది ఏంటి? మన జీవితంలో జరిగేది ఏం లేదు. దేవుడే మన జీవితంలో ఏం చేస్తున్నాడు? కోపం తెచ్చుకుంటున్నాడు మనల్ని బట్టి.
అంటే దేవుడు మనల్ని బట్టి కోపం తెచ్చుకునే స్థితి మనం ఎందుకు ఇస్తున్నాము? గుర్తుపెట్టుకోండి, చాలా మంది చాలా కోణాలు అంటారు, అన్న దేవుడు నా మీద కోపంగా ఉన్నాడని. దేవుడు నీ మీద కోపం ఉండడానికి మొదటి కారణం ఏంటి తెలుసా? ఆయన విడిచిపెట్టి బయలుదేవతలకు నమస్కరించడాన్ని బట్టే ఆయన కోపం వచ్చేది. అవును కదా? ఇశ్రాయేలు ప్రజల మీద ఎందుకు కోపగించుకున్నాడు? మరి అదే కదా ఇప్పుడు గమనించాల్సినటువంటి మొదటి కోణం ఏంటంటే, ప్రియులారా, సాతాను ద్వారా ప్రేరేపించబడి సాతాను యొక్క మాటలు విని సాతాను కానీ మనం నమస్కరించిన ఎడల మన జీవితంలో దేవుని ద్వారా మన జీవితంలో జరగబోతున్న కార్యాలు ఏంటంటే, మొదటిగా దేవుడు మన ఎలా కోపగించుకుంటున్నాడు. మీకు ఒకసారి చెప్పా, లేచి రండి, ఇక్కడ కూర్చోండి, రండి, మీరు రండి. కుర్చీలు ఎప్పుడు కూడా ఫుల్ అయ్యండి, ఎవరో వస్తారో రారని కాదు, ఫుల్ వేయాలి. మీరు వచ్చిన వాళ్ళు కూర్చుంటారు. కుర్చీలు ఫుల్గా వేయాలా, మ్యాట్స్ కూడా ఫుల్గా వేయాలి. మరీ జాలినట్టు కూర్చోవద్దు, దేవుడు రారన్నట్టు. మనం ఏ రోజైతే రావు అనుకుంటాం ఆ రోజే జనం వస్తారు. అది దేవుని యొక్క వాక్యాన్ని మనం జాగ్రత్తగా గమనించండి ప్రియులారా. ఇది మొదటి కోణాన్ని మనం అర్థం చేసుకున్నట్లయితే, లేఖన భాగాన్ని జాగ్రత్తగా గమనించినట్లయితే, సాతానుకి నమస్కరించుకోకుండా, వాని మాట్లాడుకోకుండా, వాని యొక్క ప్రేరేపణ మనలోకి రాకుండా ఉన్నప్పుడు దేవుని కోపం మన మీదకి రాదు. ఎప్పుడైతే సాతాను ద్వారా ప్రేరేపించబడి వాని మాటలు విని వారికి నమస్కరిస్తామో అప్పుడు మహోన్నతుడైన దేవుడు మన మీద కోపగించుకోవడానికి మనం అవకాశం ఇచ్చినట్టు. కాబట్టి యేసు ప్రభువు దగ్గరికి వచ్చి సాతాను శోధిస్తున్నాడు. ఎందుకు శోధిస్తున్నాడు? ఇప్పుడు యేసు ప్రభువు వారు కానీ సాతానుకి నమస్కరిస్తే ఇప్పుడు ఏం జరిగితే చెప్పండి. అసలు యేసు ప్రభువు వారు ఎలాంటి వాడు? యేసు ప్రభువు వారు ఎలాంటి వాడు అంటే, ఆయన గురించి ఒక మాట ఉంది మత్తయి సువార్త. దేవుడే సాక్ష్యం ఇస్తున్నాడు అతను ఎలాంటి వాడు అన్నది. అతను కదా క్షమించండి, ఆ ప్రభు ఎలాంటి వాడు అన్నది దేవుడే సాక్ష్యం ఇస్తున్నాడు. ఎలాంటి వాడు ప్రభు అంటే, మత్తయి సువార్త 3వ అధ్యాయం 17వ వచనం. మత్తయి సువార్త 3వ అధ్యాయం 17వ వచనం. మరియు ఇదిగో ఈయన నా ప్రియకుమారుడు, ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను అన్నాడు. యేసు ప్రభు వారు ఎవరండి? దేవుని ప్రియకుమారుడు. యేసు ప్రభు వారు ఎవరు? దేవుని ఆనందింపజేసే ఆయన. ఇప్పుడు దేవునికి ప్రియకుమారుడు, దేవుని ఆనందింపజేసే వ్యక్తిని శోధిస్తున్నాడు సాతానుడు. ఎందుకు శోధిస్తున్నాడు? ఎప్పుడైతే సాతానునికి యేసు ప్రభు వారు సాగిలి పడతాడో అప్పుడు దేవునికి ప్రియకుమారుడైన యేసు ప్రభు మీద దేవుని కోపం, దేవుని ఆనందింపజేసేటటువంటి ప్రియకుమారుడైన యేసు ప్రభు మీద దేవుని కోపం రావాలని, దేవుని కోపం యేసు ప్రభు మీదకి రావాలని, దేవుని కోపం చేత యేసు ప్రభు దహించి వేయబడాలని, అంటే రక్త మాంసములు కలిగిన వాడు ఈ లోకానికి వచ్చాడు కదా, ఆయన్ని దహించి వేయాలని దేవుని కోపం ఆయన మీద యేసు ప్రభు మీదకి రావాలని సాతానుడు శోధిస్తున్నాడు. ఎందుకు శోధిస్తున్నాడు? దేవుని కోపము యేసు ప్రభు మీదకి రావాలని. అసలు యేసు ప్రభు ఎవరు? ఆయనే సర్వాంతర్యామి. ఆయనే అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 1-2 వచనాలు రాయబడుతూ వచ్చింది. ఆ కుమారుని ద్వారా ప్రపంచములను నిర్మించెను. అంటే యేసు ప్రభు ద్వారానే ప్రపంచం నిర్మించబడ్డాయి. యేసు ప్రభు ద్వారా ఈ లోకం సృష్టించబడింది. అట్లాంటప్పుడు ఆ లోక సృష్టికర్త ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయన శోధించి తండ్రి అయిన దేవుని ద్వారా యేసు ప్రభు మీద కోపం రావాలని సాతానుడు ప్రేరేపిస్తుంటే, సమస్తాన్ని సృష్టించిన వాడికి తెలీదా ఈ శోధనలు ఏంటి, ఈ క్రియలు ఏంటి, ఈ ఎలాంటి అన్నది? ఆయన కాలు కొడితే కూడా సమానంగా పనికిరావు. ఒక నిజమైన క్రైస్తవుడు, రక్షణ మారుమోస్ బాప్తిసం పొందిన క్రైస్తవుని యొక్క పాదముల దగ్గరకు రావటానికి కూడా సాతానుకు అర్హత లేదు. ఆ యోగ్యత లేని స్థితిలో సాతానుడు ఉన్నాడు. కానీ మన దరిద్రం ఏంటి తెలుసా? సాతాన్ని మన నెత్తి మీద పెట్టుకుంటాం. మన దరిద్రం ఏంటి? సాతాను మన కాళ్ళ దగ్గర రావడానికి కూడా అర్హత లేనిది. ఎందుకు? యేసు ప్రభు వారి పాదాలను ముట్టడానికి కూడా అర్హత లేని స్థితిలో సాతానుడు ఉన్నప్పుడు మనం ఎవరు అండి? యేసు ప్రభు వారి యొక్క స్వరూపంలోకి వచ్చిన వారు, ఆయన మరణ భూస్థాపంలో పాలుపంపులు కలిగిన వారు, ఆయనతో పాటు చనిపోయి తిరిగి లేచినటువంటి వారు. అలాంటప్పుడు యేసు ప్రభుతో పాటు చనిపోయి తిరిగి లేచిన వారు ఉన్నప్పుడు యేసు ప్రభు లాంటి జీవితం కలిగి ఉన్నాం మనం. యేసు ప్రభు లాంటి స్వభావం కలిగి ఉన్నామంటే క్రీస్తు యేసు యొక్క స్వరూపాన్ని మనం కలిగి ఉన్నాం. యేసు ప్రభు యొక్క స్వరూపాన్ని మనం కలిగి ఉన్నప్పుడు యేసు ప్రభు పాదాలే తాకలేంది మన పాదాలు తాకిద్దా? ఎవరు? అసలు అవకాశమే లేదు. మరి ఇప్పుడు సాతానుడు ఎందుకు మన పాదాలు కాదు మన నెత్తి మీద కూర్చుంటది? కారణం ఏంటి? ఏదో సాతానుడు శోధించినప్పుడు ఆ శోధనలో మనం లొంగిపోయాం. బహుశా ఏదో సాతానుడు మనం శోధిస్తూ వచ్చాడు, ఆ శోధనలో మనం లొంగిపోయాం. అలా లొంగిపోవటమే సాతానుడికి సాగిలి పడినట్టు. మనం ప్రత్యేకంగా వెళ్ళి సాతానుడా నీకు వందనాలు అయ్యా అని మనం నమస్కరించవసరంలా. మనం ఎప్పుడైతే సాతానుడు శోధించే శోధనలో పడిపోతామో వాడికి నమస్కరించినట్లే. అర్థమవుతుందండి? ప్రత్యేకంగా నువ్వు వెళ్ళి సాతానుడు బొమ్మ పెట్టుకుని నీకు వందనాలు రా నాయన అని చెప్పవసరంలా. వాడు శోధించే శోధనలో నువ్వు పడిపోయావంటే
ఖచ్చితంగా వాడికి నువ్వు నమస్కరించినట్లే. కానీ యేసు ప్రభువు ఉద్దేశం ఏంటి తెలుసా? రక్షించబడి మారుమోసు బాప్తిసం పొంది క్రైస్తవ జీవితంలో విశ్వాస జీవితంలో ఆయన మరణ భూస్థాపనలో పాల్పొంపులు కలిగిన క్రైస్తవుడు ఒక దినాన జీవం కలిగి ఉంటారు కాబట్టి వాళ్ళు సాతానుకి నమస్కరించకూడదని, సాతానుడు ఎన్ని శోధించినా, ఎన్ని శోధనలో సాతాను శోధించిన, ఎన్ని మాటల ద్వారా శోధించినా, ఎన్ని క్రియల ద్వారా శోధించినా సాతానుకి మనం నమస్కరించకూడదని మన నిమిత్తమే యేసు ప్రభువు వారు అరణ్య ప్రాంతంలో ఉపవాస ప్రార్థన చేసి మన కొరకై కలువరి శిలువను ఎక్కిన వాడుకుంటారు. మన కొరకై చనిపోయి తిరిగి లేచి ఆయన మరణ భూస్థాపన పునరుద్ధానం కలువరి శిలువ ఆయన ఖర్చిన రక్తం ద్వారా సాతానుడు మనం శోధించే శోధన నుంచి ఆయన రక్తం మనకి అగ్ని ప్రాకారంలాగా కంచిగా ఉండి ఆయన రక్తమే మనకి ఎలా ఉంటుంది? గోడగా ఉండి సాతానుడు మన దగ్గర ప్రవేశించుకోకుండా ఆపుతుంది. പക്ഷെ ఈరోజు మన జీవితంలో సాతానుడు వస్తున్నాడంటే అర్థం ఏంటి? సాతానుడు శోధించిన శోధనలో మనం పడిపోయామంటేనే వాడికి నమస్కరిస్తున్నామని అర్థం. ఇప్పుడు గుర్తుపెట్టుకో, ఈరోజు ఉపవాస ప్రార్థనలో నువ్వు గుర్తుపెట్టుకోవాల్సిన చాలా గొప్ప విషయం ఏంటి తెలుసా? సాతానుడు నీ పాదాల దగ్గరే ఉంటాను కూడా అర్హుడు కాడు. అది గుర్తుపెట్టుకుంటే చాలు, నీ జీవితం పరలోక రాజ్యానికి సింపుల్గా వెళ్ళిపోయింది. డైరెక్ట్ ప్రభు దగ్గరికి నువ్వు వెళ్ళిపోతావు. ప్రభు రాజ్యంలో కూడా ఉంటాను. ఎప్పుడు? నీ పాదముల కింద ఉంటాను కూడా యోగ్యుడు కాడు సాతానుడు అని గుర్తుపెట్టుకున్నప్పుడు, నీ నెత్తి మీద నిలబడినోడు కాళ్ళ కిందకు వచ్చినప్పుడు నువ్వు బహుశ్రేష్ఠుడు. అప్పుడు ప్రభు అంటాడు, ఇతను నా ప్రియ కుమారుడు, ఇతను యందు నేను ఆనందించుచున్నాను. ఎవరి గురించి అంటాడు? మన గురించి అంటాడు. అంటే యేసు ప్రభు వారిని ఎలా సంబోధిస్తున్నాడు? ఆయన సహోదరులు కూడా మనం, ఆయన స్నేహితులు కూడా మనల్ని బట్టి కూడా ఆయన సంతోషించి ఆనందిస్తాడు. అదే మాట పాత నిబంధనలు అన్నాడు కదా, అనలేదా? పాత నిబంధనలో ఏమన్నాడు? ఒక వ్యక్తి గురించి మాట అంటున్నాడు. మత్తయి సువార్త 3వ అధ్యాయం చివరి వచనంలో రాయబడి 17వ వచనం రాయబడిన మాటే బైబిల్లో ఒక వ్యక్తి గురించి అన్నాడు. ఎవరు ఆ వ్యక్తి? ఆ మొహాలు చెప్తారని నాకు తెలుసు, నేనే చెబుతా. దానియేలు గ్రంథం, దానియేలు గురించి ప్రభు అంటాడు, దానియేలు నీవు బహుప్రియుడవు. దేవుని యొక్క కుమారుడే దేవుని బహుప్రియుడా? ఆ కుమారుడు ద్వారా మనల్ని కూడా బహుప్రియుడిగా చేసుకున్నాడు కదా దేవుడు. అంటే దేవుని యొక్క కుమారునే కాదు, అంటే ఆయన ఏదో తక్కువ చేసేవని కాదండి. యేసు ప్రభు వారు ఒక్కడే కాదు, యేసు ప్రభుతో పాటు మనల్ని కూడా దేవుని కుమారుడుగా, దేవుని ప్రియమైన వారుగా చేసుకున్నారు. ఎలా అయితే వచ్చాం? మరలా యేసు ప్రభు ద్వారానే. అంటే యేసు ప్రభు ఒక్కడే అని కాదు నేను అంటుంది, ఆయన ద్వారానే మనల్ని కూడా ఆయన ప్రియ కుమారులుగా చేసుకున్నాడు. అంటే యేసు ప్రభు ఎలా ఉన్నాడో అలాగ మనల్ని యేసు ప్రభు ద్వారా ఆయన ప్రియ కుమారులుగా చేసుకున్నాడు. ఇప్పుడు ఆయన ప్రియ కుమారులమైన మన కాళ్ళ కింద సాతానుడు అంటాడు, కానీ మన నెత్తి మీద ఉండకూడదు. ఇప్పుడు మన నెత్తి మీదకి వెళ్ళాడంటే అర్థం ఏంటి? పోనీ మన నెత్తి మీదకి వెళ్ళాడు లేదో తర్వాత తెలిసింది రండి, మీకు ఇప్పుడు తెలియదు. పోనీ మన జీవితంలోకి వచ్చాడంటే అర్థం ఏంటి? చెప్పండి, అర్థం ఏంటి? సాతానికి మనం లోబడ్డామని, లేదా సాతానికి నమస్కరించమని అర్థం. వాడు శోధనలో పడిపోయామంటే వాడికి నమస్కరించినట్టే. ఈరోజు క్రైస్తవుడిగా మనం చేయాల్సిన పని ఏంటో చెప్పండి? సింపుల్. ఈ ఉపవాస ప్రార్థన ద్వారా నువ్వు నేర్చుకోవాల్సింది ఒకటే ఒకటి, నీ జీవిత సత్యం ఇది, జీవితాంతం అవసరమైన మాట. నువ్వు జీవితాంతం పరిశుద్ధుడిగా, రిక్తుడిగా, నిందారహితుడిగా, లోపం లేని వాడికి ఉండాలంటే ఒకటే ఒక విషయం, నువ్వు దేవుని బహుప్రియుడు అని గుర్తెరిగి నీ పాదాల కింద ఉంటాను కూడా సాతానుడికి అర్హత లేదని గుర్తెరిగినప్పుడు వాడు నిన్ను ఎన్ని శోధించినా వాని తల మీద నువ్వు ఉంటావే కానీ నీ తల మీద వాడు ఉండడు. అర్థమవుతుందండి? ఎప్పుడైతే యేసు ప్రభు వారు చేసిన ఉపవాస ప్రార్థనలు గుర్తుపెట్టుకుని యేసు ప్రభు వారు ఎలా సాతాను జయించాడో శోధనని, యేసు ప్రభు వారు ఎలాగైతే సాతాన్ని శోధన జయించి సాతానికి నమస్కరించలేదో అది మనం గుర్తుంచుకున్న ఎడల సాతానుడి పైన మనం ఎప్పుడూ ఉంటాం, కానీ సాతానుడు మన కిందకే ఉంటాడు, కానీ మనం సాతానుడు మన పైన ఎప్పుడు కూడా ఉండడు. అంటే దీన్ని బట్టి అర్థం చేసుకోండి. అసలు వాడు శోధించేది దేనికి చెప్పండి? ఏమైంది? ఏం కావాలి? వాటర్ కావాలా? అదిగో అక్కడ ఉండే కదా మోషే, ఆ బాటిల్లో వాటర్ ఉన్నాయేమో దాంట్లో పెట్టు, పో దాంట్లో తిరిగేసి పెట్టు, నువ్వు ఆగా అక్కడ పెడతాడు. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్టు ఇక్కడ రాయబడిన మాట మొదటి కోణాన్ని చూసినట్టే చాలా టైం ఉంది, త్వరగా అయిపోవాలి మనకి. కానీ మొదటి కోణం ఏంటంటే ప్రియులరా, లేఖన భాగాలు ఏం సెలవిస్తున్నాయి? మొట్టమొదటిగా సాతాను యొక్క క్రియలు. ఎందుకు సాతాను శోధిస్తున్నాడు? క్షమించండి, సాతాను ఎందుకు శోధిస్తున్నాడంటే సాతాను నమస్కరించాలని. అంటే సాతాను శోధనలో పడిపోయి సాతానికి నమస్కరించినటువంటి వాడు దేవుని కోపాన్ని తెప్పిస్తాడు. ఆ దేవుని కోపం ద్వారా మనం నష్టం తెచ్చుకుంటాం. దేవుని కోపం వస్తే ఏమవుతుంది? దేవుని కోపము రగులుకున్నప్పుడు సదోమ గొమొర్రా పట్టణాలు ఏమైనాయి చెప్పండి? ఏమైతే వచ్చినాయి? దేవుని యొక్క కోపాగ్నికి దహించవేయబడి నేటికి ఆ ప్రాంతంలో పచ్చి గరకైన మొలవల. అంటే దేవుని కోపం మనుషుల మీదకి వస్తే అంత దారుణంగా ఉంటుంది. కానీ అలాంటి భయంకరమైన కోపం మన మీదకి రావాలని సాతానుడు మనం శోధిస్తాడు. అయితే యేసు ప్రభువు యొక్క ఉపవాస ప్రార్థన దేనికంటే
ఆ భయంకరమైన దేవుని కోపం మన మీద రాకుండా అడ్డగించబడటానికి యేసుప్రభువు చేసిన ఉపవాస ప్రార్థన ఇది మొదటిది. 36వ కోణంలో మొదటి కోణం ఏంటి? ఈరోజు మనం చూస్తున్నాం. సాతానుడు మన 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 హృదయంలో ప్రేరేపణ కానీ, మనలో ప్రేరేపణ కానీ కలిగించి సాతాను యొక్క మాటలు మనం విని, సాతాను మాట్లాడినప్పుడు సాతాను యొక్క మాటలు మనం విని సాతానికి నమస్కరించిన దేవుని ద్వారా మన జీవితంలో జరిగేది ఏంటంటే, మొదటగా దేవుని కోపం మన జీవితంలోకి వస్తుంది. దేవుడి ద్వారా జరుగుతుంది మన జీవితంలో దేవుని కోపం వస్తుంది. అప్పుడు ఏం జరుగుతుందండి? దేవుని కోపం మన జీవితంలోకి వచ్చినప్పుడు దేవుని శాపాన్ని మనం తెచ్చుకుని మన జీవితాలుగా సజీవమైనది ఉండదు. సదొమ గుమ్మర పట్టణం పైన దేవుని ఉగ్రత వచ్చినప్పుడు నేటికి ఆ పట్టణం సజీవమైనదిగా కనబడుతుందా? ఓ రోజు మన జీవితం అలా ఉంది. అంటే మనలో ఉన్న సజీవమైన జీవితాన్ని పోగొట్టడానికి సాతానుడు ఏం చేస్తాడు? వానికి నమస్కరించేటట్టు మనం శోధిస్తాడు. ఎప్పుడైతే సాతాను యొక్క శోధనలో పడిపోకుండా, వాడికి నమస్కరించుకోకుండా సాతాను శోధనలు జయిస్తూ ఉంటే మనలో క్రీస్తు యొక్క జీవం ఉంటుంది. ఈరోజు మనం ఇప్పుడు శోధనలో పడిపోయామా, జయిస్తున్నామా అన్నది మనం అర్థం చేసుకోవాలి. ఏదైనా సాతానుడి ఉద్దేశం ఏంటి? నేను నరకాన్ని తీసుకెళ్లాలని సాతాను ఉద్దేశం. దేవుని ఉద్దేశం ఏంటి? యేసు ప్రభువు ఉపవాస ప్రార్థన చేసిన ఉద్దేశం ఏంటి? నన్ను పరలోకాన్ని తీసుకెళ్లాలనేది ప్రభు ఉద్దేశం. అర్థమవుతుందండి? కాబట్టి సాతానుడు మనల్ని శోధిస్తాడు, ఎందుకంటే వారికి నమస్కరించాలని. సాతానుడు ఎప్పుడైతే శోధించినప్పుడు వానికి నమస్కరించాలంటే వాని శోధనలో మనం పడిపోతామో అప్పుడు ఖచ్చితంగా మనం ఏం చేయబడతాం? దేవుని కోపాన్ని తెప్పించిన వారు ఉంటాం. దేవుని కోపం వస్తే ఏమైంది? మనము ప్రయోజనకరమైన ఉండవు. ఇక ఏమవుతాం? మనం శాపగ్రస్తమైన వారికి ఉంటాం, కానీ దేవుని యొక్క శాపాన్ని, దేవుని యొక్క కోపాన్ని తెప్పించుకుంటాము, కానీ దేవుని ద్వారా ఆశీర్వాదాలు పొందలేం. ఎప్పుడైతే సాతానుడు శోధిస్తాడో వాని శోధనలో మనం పడిపోకుండా, ఎన్ని శోధించినా ఆ శోధన ద్వారా వాడికి నమస్కరించేటట్టు వాడు శోధిస్తాడు. వాడు ఎన్ని శోధించినా వాడు శోధనలో పడిపోకుండా ముందరకెళ్లే క్రైస్తవ జీవితాన్ని దేవుడు క్రీస్తు యేసులో మనకి ఇవ్వడం కొరకై ఆయన యేసు ప్రభువు ఉపవాస ప్రార్థన చేశాడు అరణ్య ప్రాంతంలో. ఆయన ఉపవాస ప్రార్థన ఎలా చేశాడు? మనం కూడా ఈరోజు ప్రభా సాతానుడు నన్ను శోధిస్తున్నాడు, ఎందుకంటే నేను సాతానుకు నమస్కరించాలని. అయితే సాతానుడు శోధనలు నాకు తీసుకొచ్చి, నాలో అనేకమైన శోధనలు తీసుకొచ్చి నేను తనకు నమస్కరించాలని శోధిస్తున్నాడు. వాని శోధనలు నేను పడిపోకుండా నన్ను కాపాడు ప్రభు అని మనం ఏం చేయాలి? ప్రార్థన చేసుకుంటే. ఏ రోజైతే సాతాను శోధనలో పడవో ఆ రోజు సాతాను నీ కాళ్ళ కింద ఉంటాను కూడా యోగ్యుడు కాదని గుర్తుపెట్టు. నువ్వు సాతాను శోధనలో పడిపోతే వానికి నమస్కరించినట్టే నువ్వు నీ తల మీద సాతానుడు ఉన్నాడని అర్థం. ఇప్పుడు సాధారణ మన నెత్తి మీద ఉన్నాడా? మన కాళ్ళ దగ్గర రావడానికి కూడా యోగ్యత లేని వాడికి ఉంటాడా? చాయిస్ ఎవరు అంటే మీరు డిసిషన్ తీసుకోవాలి, ఎలా ఉండాలని మీరు తీర్మానం చేసుకుని ఉండాలి. ఇది మొదటి కోణం. రెండో కోణం చూద్దామండి. రెండో కోణం చూసినట్టే 2వ దినవృత్తాంతముల గ్రంథము 7వ అధ్యాయం 19వ వచనం. ఫోన్ ఎక్కడ పెట్టినామంటే టైం చూసుకోవడానికి. 2వ దినవృత్తాంతముల గ్రంథము 7వ అధ్యాయం 19వ వచనం. 2వ దినవృత్తాంతముల గ్రంథం 7వ అధ్యాయం 19వ వచనం. అయితే మీరు త్రోవ తప్పి కాబట్టి ఇక్కడ మనం చూస్తున్న రెండవ కోణము ఏమని రాయబడుతూ వచ్చిందండి? 2వ దినవృత్తాంతముల గ్రంథము 7వ అధ్యాయం 19వ వచనం ఇక్కడ రాయబడిన మాట ఏంటి అని మనం చూసిన, అయితే మీరు త్రోవ తప్పి నేను మీకు నియమించిన కట్టడలను ఆజ్ఞలను విని ఏమని రాయబడుతూ వచ్చింది? ఇతర ఆజ్ఞలను చూడండి. ఇక్కడ నాకు కొద్దిగా రఫ్గా కనపడుతుంది, సరిగ్గా లేదు బైబిల్ ఇక్కడ నాకు. ఆజ్ఞ విడిచా ఓకే. ఆజ్ఞలు విడిచి ఇతర దేవతలను అనుసరించి వాటికి పూజ నమస్కారం చేసిన ఎడల్లా. ఇక్కడ రెండో కోణం ఏంటంటే, ఇక ఇతర దేవతలు అవన్నీ ఆటోమేటిక్గా సాతానిక స్వభావం కలిగిన చాలా ఉంది. రెండో కోణం ప్రభు మాట్లాడుతుంది ఏంటో తెలుసా? ఇతర దేవతలకు నువ్వు నమస్కరించి పూజించిన ఎడల ఏంటండి? వాటిని నమస్కరించి వాటిని పూజ చేసిన ఎడల ఏమవుతాము? ఒకటి దేవుని కోపాన్ని తెప్పించుకుంటున్నాం, రెండు మనం పెళ్ళగించబడతాం. ఏం చేయబడుతున్నాం అండి? పెళ్ళగించబడతాం. అంటే ఇప్పుడు సాతానుడు ఎందుకు మనం శోధిస్తున్నాడు? సాతానుడు మనం శోధించడానికి గల కారణం ఏంటంటే, దేవునిలో ఉన్న మనం దేవునిలో నుండి పెళ్ళగించబడాలి. దేవునిలో ఉన్న మనం దేవునిలో నుండి ఎలా పెళ్ళగించబడతాం? ఎన్ని శోధనలుండా, ఎన్ని పొరపాట్లుండా, నువ్వు అబద్ధమైన మోసం చేసినా, దొంగతనం చేసినా, వ్యభిచరించినా, పాపం చేసినా, మళ్ళా ప్రభా క్షమించంటే ఏదో దేవుని కృపను బట్టి మనం కనుకరించబడుతున్నాం. అంటే మనం దేవుని సన్నిధి నుంచి పెళ్ళగించబడతల్లా. ఎన్ని పాపాలు చేసినా దేవుని సన్నిధిలో ఉంటున్నాం, ఎందుకంటే దేవుడు క్షమిస్తున్నాడు. మరి మనం దేవుని సన్నిధి నుంచి పెళ్ళగించబడాలంటే అర్థం ఏంటి? దేవుని సన్నిధి పెళ్ళగించబడాలంటే ఏం జరగాలి మన జీవితంలో? చెప్పండి. దేవుని సన్నిధి నుంచి మనం పెళ్ళగించబడాలంటే ఏం చేయాలా? నా మొహం ఇంకా చూస్తారు దేనికి? అక్కడ రాసి ఉండదు, చదవండి. అదేం రాసి ఉందో చదవండి. దేవుని సన్నిధి నుంచి మనం పెళ్ళగించబడాలంటే ఏం జరగాల?
రెండవ దినవృత్తాంతముల గ్రంథం 7వ అధ్యాయం 19వ వచనం రాయబడుతూ వచ్చింది. అది అంటే మన జీవితంలో మనం గమనించాల్సిన కోణం ఏంటంటే ప్రియులారా, మనము ఒక విషయంలో అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఆయన దగ్గర నుంచి, ఆయన స్థితిలో నుండి, ఆయనలో నుండి మనం పెళ్ళగించబడాలంటే, మీరు 19 వచ్చిన కానీ 21 వచ్చిన వరకు చదివితే మనకు అర్థమైంది. ఆయనలో నుండి మనం పెళ్ళగించబడాలి అంటే ఉపద్రవం వచ్చిన పౌలు అంటాడు, రోమపత్రికలు రాయబడుతూ వచ్చింది, ఖడ్గమైనను, బాధ అయినను, వస్త్రహీనత అయినను, హింస అయినను, కరువు అయినను, ఇంకా ఖడ్గమైనను క్రీస్తు ప్రేమ నుండి మనల్ని ఎడబాపు లేదంట. అంటే ఎన్ని పరిస్థితులు మన జీవితంలో వచ్చినా మన దేవుని సన్నిధి నుంచి దూరం అవ్వలేం. కానీ దేవుని సన్నిధి నుంచి మనం దూరం అవ్వాలంటే ఒకే ఒక్క కోణం, అదేంటి తెలుసా? ఏంటి? సాతానికి నమస్కరించడం. ఎప్పుడైతే సాతాను శోధనలో పడిపోయి సాతానికి నమస్కరిస్తామో నువ్వు దేవుని సన్నిధి నుంచి పెళ్లిగించబడ్డట్టే. ఎక్కడి నుండి? నువ్వు ఎన్ని తప్పులు చేసినా, ఎన్ని పొరపాట్లు చేసినా, ఎన్ని లోపాలు ఉంటే దేవుడు క్షమిస్తున్నాడు. అబ్బా తండ్రి అని దేవుని దగ్గరకు వచ్చి ప్రభు యేసుక్రీస్తు నామములో క్షమించు ప్రభు అంటే ఎంత ఘోర పాపాత్ముడికైనా క్షమాపణ ఉంది. కానీ సాతాను శోధనలో పడిపోయి సాతానుకు నమస్కరించినటువంటి వ్యక్తికి ఏం లేదు. ఆ వ్యక్తి దేవుని సన్నిధిలో ఉంటున్నా, దేవుని సన్నిధిలో నుండి పెళ్లిగించబడుతున్నాడు బయట. ఈరోజు దేవుని బిడ్డలు దేవుని సన్నిధిలోకి వచ్చాం, రక్షించబడ్డాం. మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, తాను నిలబడ్డానని అనుకున్న ప్రతి వాడు తొలిగిపోతున్నట్టు, పడిపోతున్నట్టే. అని మనం ఏం చేయాలి? ప్రభా, సాతానుడు నన్ను శోధించే దేనికంటే నేను సాతానుకు నమస్కరించాలి. ఎప్పుడైతే సాతానుకు నమస్కరించానో అప్పుడు నీ కోపం నా మీదకి వచ్చింది. ఎప్పుడైతే నేను సాతానుకు నమస్కరిస్తానో నీ సన్నిధిలో నుంచి నేను పెళ్లిగించబడతా. దావీదు రాజు అదే అంటాడు, ప్రభా నీ సన్నిధిలో నుంచి నన్ను త్రోసివేయకుము, వెలివేయకుము. ఎందుకు ఆ మాట అంటున్నారు? ఆయన సన్నిధి ఇంపార్టెంట్. కానీ ప్రియులారా, సాతానుడు మనం శోధించేది ఎందుకంటే సాతానుకు నమస్కరించాలి. సాతానుకు నమస్కరించని మన జీవితంలో జరిగేది ఏంటంటే దేవుని సన్నిధిలో నుంచి మనము వెలిగించబడుతున్నాం, దేవుని సన్నిధి నుంచి నెట్టివేయబడతాం. అంటే సాతానుడు ఇప్పుడు మనల్ని శోధించే దేనికి? మనం దేవుని సన్నిధి నుంచి నెట్టివేయబడతాం. ఇప్పుడు యేసు ప్రభువు వారిని ఎందుకు శోధించాడు? దేవునికి ప్రియ కుమారుడుగా దేవుని ఆనందింపజేసే వారు ఉన్నారు. ఇంకా యేసు ప్రభు ఎలా ఉన్నాడు తెలుసా? రండి, యెషయా గ్రంథం 53:2 వచనం రాయబడుతూ వచ్చింది. అతడు లేత మొక్క వలె ఎలా ఉన్నాడండి? లేత మొక్క వలె ఎండిన భూమిలో మొలిచిన మొక్క వలెను అతడు ఆయన ఎదుట పెరుగును. ఆయన ఎలా ఉన్నాడంటే లేత మొక్క వలె ఉన్నాడు. అంత గొప్ప లేత మొక్క వలె యేసు ప్రభువారిని, అంత శ్రేష్టకరమైన యేసు ప్రభువారిని, అంత బహు శ్రేష్టకరమైన యేసు ప్రభువారిని సాతానుడు ఏం చేస్తున్నాడు? శోధిస్తున్నాడు. ఎందుకు శోధిస్తున్నాడు? అంత గొప్పవాడైన యేసు ప్రభువారిని ఎందుకు శోధిస్తున్నాడంటే, సాతానుడు యేసు ప్రభువారు దేవుని చిత్తంలో నుండి పెళ్లిగించబడాలి. ఎందుకు శోధిస్తున్నాడు? దేవుని చిత్తంలో నుండి యేసు ప్రభువారు పెళ్లిగించబడాలని. యేసు ప్రభువారిని సాతానుడు అరణ్యంలో శోధించడానికి గల కారణం ఏంటో తెలుసా? దేవుని చిత్తంలో నుండి దేవుని చిత్తంలో నుండి, దేవుని యొక్క సంకల్పంలో నుండి యేసు ప్రభువారు పెళ్లిగించబడాలని సాతానుడు యేసు ప్రభువారిని శోధిస్తున్నాడు. నాకు నమస్కరించు అంటున్నాడు. ఎప్పుడైతే యేసు ప్రభువారు సాతాను శోధనకు లోబడి సాతానుకి నమస్కరించాడో అప్పుడు ఏం జరిగిద్దండి? ఒకవేళ నమస్కరిస్తే దేవుని యొక్క చిత్తంలో నుండి పెళ్లిగించబడతాడు ఆయన. అందుకు సాతానుడు ఏంటి? దేవుని చిత్తంలో ఉండే యేసు ప్రభువారిని ఎట్లా కూడా శోధించి ఆయనకి సాతానుకి నమస్కరించేటట్టు చేస్తే దేవుని సన్నిధిలోంచే యేసు ప్రభువారు తొలగించబడతాడన్న కోణంలో యేసు ప్రభువారిని శోధించాడు. వీడికంటే అనంత జ్ఞాని ఆయన. ఎవరు? యేసు ప్రభువారు. సాతానుడి కంటే అనంత జ్ఞాని కాదు. అల్పయు ఓమేగా, ఆది అంతమునైన వాడు, సర్వ సృష్టికి ఆది సంభూతుడు. ఆయనకి తెలియదా ఈ కథలన్నీ? లోకంలో సామెత ఉంది, పిల్లెళ్ళి తల్లిని ఎక్కిరిచ్చిందంట. ఏం చేసిందండి? పిల్లెళ్ళి గుడ్డొచ్చి ఏం ఎక్కిరించింది? నిన్నేం వాక్యం చెప్పండి మొన్న. ఈ సామెతలన్నీ కూడా పనికిరాని సామెతలన్నీ గుర్తుంటాయి. పనికొచ్చే వాక్యం మన హృదయం ఎప్పుడూ ఉండదు. అర్థమవుతుందండి? పిల్లలు ఏం చేసింది? తల్లిని ఎక్కిరించింది. సరే, ఈ కోణంలో వద్దాం, బాధపడవాకండి అన్నానని మనకి ఇదే గుర్తుంటాయి. అవి గుర్తుండే వాక్యం ఇది. మనం చచ్చిపోయేటప్పుడు అడిగినా, అమ్మ నువ్వు చనిపోతున్నావు కదా, పిల్లల్ని తల్లిని ఎక్కిరించిందా? గుడ్డెల్లి ఏం చేసిందంటే తల్లిని ఎక్కిరించిందని చెబుతాం చచ్చిపోయేటప్పుడైనా. మరి పలానా రోజు ఏ వాక్యం చెప్పాడంటే ఏం మరి గుర్తులేదు. ఆ బుక్ తీసుకురా, రాసుకున్నదంట. చచ్చిపోయే స్థితిలో కూడా మనం చెప్పేది ఇదే. మనకు వాక్యం మీద మనసు ఎక్కువ ఉండదు. లోకం మాటల మీద అయితే ఎంత చక్కగా చెవులు పెట్టుకుని ఉంటాము. అదే బైబిల్లో ఉంటుంది,
ముసలమ్మ ముచ్చట్లు అని ముసలోళ్ళ గురించి అంటలేదండి. ముసలమ్మ ముచ్చట్లు అంటే వృద్ధాప్యంలోకి వచ్చిన వారు, వయసు అంతా అయిపోయిన వాళ్ళు ఏం చేస్తారు, ఏడకి వెళ్ళలేక ఖాళీ కూర్చుని కొంపలో కుప్పలు పెడతారు, ఇది పెడతా ఉంటారు, చిచ్చులు పెడతా ఉంటారు. అందరూ కాదు, కొంతమంది లేండి పెట్టే రకాలు ఉండాలి. అందరూ కాదు, చాలా మంది మంచి వాళ్ళు ఉండాలండి, అందరూ కాదు. కాబట్టి అలాంటి చిచ్చులు పెట్టే మనస్తత్వం మనకు ఉండకూడదు. కానీ ఇక్కడ సాతాను స్వభావం ఏంటి, సాతాను యొక్క మనస్తత్వం ఏంటంటే బైబిల్ రాయబడుతున్న కోణాన్ని మనం అర్థం చేసుకుంటే ఏదో ఒక రీతిలో యేసు ప్రభువుని శోధించి ఏం చేస్తుంది, నాకు నమస్కరించేటట్టు చేస్తే దేవుని చిత్తంలో నుండి యేసు ప్రభువు పెళ్లిగించబడతాడు. లేత మొక్క వలె పెరిగిన ఆయన, లేత మొక్క వలె పెరిగిన ఆయన, ఇంకా ఎండిన భూమిలో మొలిచిన మొక్క వలె ఆయన దేవుని ఎదుటి ఎలాగైతే ఎదుగుతూ వచ్చాడు అది సాతానుడు తెలుసు. ఆయన శోధిస్తే ఏమవుతాడు ఆయన శోధిస్తే ఖచ్చితంగా ఆయన నాకు నమస్కరిస్తే, శోధనలో పడిపోయి నాకు నమస్కరిస్తే దేవుని చిత్తంలో నుండి ఆయన పెళ్లిగించబడతాడు. అంటే సాతానుడు కుయుక్తి చూడండి ఎట్టుందో. ఈడే ఎంత జ్ఞానం ఉంటే మనల్ని సృష్టించిన దేవుడు, ఆ సృష్టికి ఆది సంబుద్ధుడైన వాడికి ఇంకెంత జ్ఞానం ఉండాలి చెప్పండి. వీడు కుయుక్తిగానే నేను యేసుప్రభుని శోధిస్తే దేవుని సన్నిధి నుంచి పెళ్లిగించబడతాడని శోధిస్తుంటే, నాకు నమస్కరిస్తాడని శోధిస్తుంటే, అసలు సర్వ సృష్టిని సృష్టించిన వాడు వీడికంటే ఎంత జ్ఞానవంతుడు, సృష్టిలో ఉన్నవాడిని పాడు చేసేవాడు ఎంత జ్ఞానవంతుడు అయితే సృష్టికర్త ఇంకెంత జ్ఞానవంతుడు. అర్థమవుతుందండి. సృష్టిలో సృష్టించబడిన వాటిని మోసం చేసేవాడు ఈడు జ్ఞానవంతుడు అయితే అసలు ఆ సృష్టినే తయారు చేసిన వాడు ఎంత జ్ఞానవంతుడు. సాతానుడు దేన్ని కూడా సృష్టించలా, యేసుప్రభు దేవుడే. యేసుప్రభు సమస్తాన్ని తన లోటు వాక్కు ధర సమస్తంలో సమస్తమైంది అన్నిటిని దేవుడు సృష్టిస్తూ వచ్చాడు. ఈ సృష్టి మీదకు సాతానుడు పడిపోతూ వచ్చాడు, దేవుని కంటే ఎక్కువగా హెచ్చించుకుని. గమనించాల్సినటువంటి ఎన్నో కోణం అండి ఇది. రెండవదిగా సాతానుడు ఏం చేస్తాడు, మనల్ని శోధిస్తాడు. సాతాను ప్రేరేపణ ద్వారా కానీ సాతాను మాటల ద్వారా కానీ మనం శోధిస్తాడు. ఎందుకంటే సాతాను సాగిలపడాలి, సాతానుకు నమస్కరించాలి. వారి శోధనలు నమ్మి వారి శోధనలు పడిపోయి మనం సాతానుకు నమస్కరిస్తే దేవుని కోపం మన మీదకి వచ్చింది. ఆ దేవుని కోపం మన మీదకి రావాలని కాదు, క్షమించండి, రాకూడదని ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు మన కొరకై అరణ్య ప్రాంతంలో ఉపవాస ప్రార్థన చేసిన 40 దినముల్లో 36వ కోణం ఇది. 2, సాతాను ద్వారా ప్రేరేపించబడి సాతాను మాటలు విని సాతానుకు నమస్కరించకూడదని మన నిమిత్తమే యేసు ప్రభువారు ఉపవాస ప్రార్థన చేశాడు. ఈ 36వ కోణంలో 2వ కోణం ఏంటి తెలుసా, దేవుని కోపం మొదటిగా మన మీద రాకూడదని. 2, దేవుని ద్వారా మనం పెళ్లిగించబడకూడదని, దేవుని వనములో నుండి, దేవుని చిత్తంలో నుండి, దేవుని రాజ్యంలో నుండి మనం పెళ్లిగించబడకూడదని మన నిమిత్తమే యేసు ప్రభువారు ఉపవాస ప్రార్థన చేశాడు. ఎందుకొరకంటే దేవుని కోపం మన మీదకి రాకూడదు, మనం దేవుని వనంలో నుండి పెళ్లిగించబడకూడదని. సాతాను యేసు ప్రభువారిని ఎలా శోధించాడు అలా మనల్ని శోధిస్తాడు, కానీ మనం వారి శోధన మనం పడిపోకూడదని మన నిమిత్తమే యేసు ప్రభువారు ఉపవాస ప్రార్థన చేశాడు. ఇది 2వ కోణం. 3వ కోణం చూద్దామండి. 3వ కోణం దేవుని వాక్యాన్ని చూసినట్లయితే 2వ దినవృత్తాంతముల గ్రంథం 7వ అధ్యాయం 22 వచ్చు. 2వ దినవృత్తాంతముల గ్రంథం 7వ అధ్యాయం 22 వచ్చిన. కాబట్టి ఇక్కడ 3వ కోణము మనం చూస్తున్నాం. ఏంటి 3వ కోణం? ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే 2వ దినవృత్తాంతం 7వ అధ్యాయంలో 22వ వచనంలో మనం చూసినటువంటి మాట. 2వ కోణం ఏంటంటే ఈ జనులు ఈ దేశస్థులు తమ పితరులను ఐగుప్తు దేశంలో నుండి రప్పించిన తమ దేవుడైన యెహోవాను విసర్జించి ఇతర దేవతలను నమస్కరించి వాటికి పూజ నమస్కారం చేసినందున యెహోవా ఈ కీడంతే వారి మీదకి రప్పించినని ప్రత్యుత్తరం ఇచ్చాను. కాబట్టి ఇక్కడ మనం ఎన్నో కోణాలు చూస్తున్నాం. 3. సాతాను శోధనలు. సాతాను ఎందుకు శోధిస్తాడు? సాతానుకు నమస్కరించాలని. ఎందుకు శోధిస్తున్నాండి? సాతానుకు నమస్కరించాలి. సాతానుకు నమస్కరించిన అంటే సాతాను యొక్క శోధనలో పడిపోయి సాతానుకు నమస్కరిస్తే ఏం జరుగుతుంది? మొదటిగా దేవుని కోపం మన మీదకి వస్తుంది. రెండోదిగా చూసినట్లయితే దేవుని వనములో నుండి మనం పెళ్లిగించబడుతున్నాం. 3, సాతాను యొక్క శోధనలో మనం పడిపోయి అంటే శోధనలో పడిపోయి ఉంటే సాతానుకు నమస్కరించినట్లే. ఆ శోధనలో పడిపోయి ఉంటే 3వదిగా మన జీవితాల్లో శోధనలో పడిపోయి వాడికి నమస్కరించిన అనుభవం మనం ఉంటే 3వదిగా మన జీవితంలో జరిగేది ఏంటో తెలుసా? దేవుని కీడు మన మీదకి వస్తుంది. ఏమొస్తుందండి? దేవుని కీడు. అంటే భయంకరమైన దేవుని కీడు మన మీదకి రాబోతుంది. మనం సాతాను ద్వారా శోధించబడతాం. ఖచ్చితంగా శోధించబడమని కాదు, ఆయన శోధింపబడి సువర్ణ వలె తీర్చబడ్డాడు. ఆయన శోధించబడ్డాడు, చెప్పనాసక్యం మహిమాయుక్తమైన సంతోషాన్ని మనకి ఇచ్చాడు. ఖచ్చితంగా ఆయన అలా శోధించబడి సువర్ణ వలె తీర్చబడ్డాడు. ఆయన సువర్ణ వలె తీర్చబడ్డానికి కారణం ఏంటి? ఆయన శోధనలో నిలబడ్డాడు.
శోధనలు నిలవబడిన వాడే ధన్యులు, శోధన సహించిన వాడే ధన్యుడు. అని ఈరోజు సాతాను ద్వారా వచ్చే శోధనలు మనం జయిస్తే, సాతాను ద్వారా వచ్చే శోధనలు మనం లోబడకుండా సాతాను ద్వారా వచ్చే శోధనని జయించుకుంటూ వెళ్తే అప్పుడు సాతానికి నమస్కరించుకోకుండా ఉన్నట్టు. ఎప్పుడైతే సాతాను శోధనలు పడిపోకుండా సాతానికి నమస్కరించమో అప్పుడు దేవుని కీడు మన మీదకి రాదు. ఇప్పుడు దేవుని కీడు మన మీదకి వస్తుందంటే కారణం ఏంటి? దేవుని కీడు మన మీద సంప్రాప్తి అవుతుందంటే కారణం ఏంటి? దేవుని కీడు మన ఎట్లా జరిగించబడుతుందంటే దేవుని కీడు మన మీదకి వస్తుందంటే కారణం ఏంటి? బైబిల్ రాయబడుతూ వచ్చింది, ఏ తెగులు నీ గుడారమునకు, ఏ కీడు నీ గుడారము సమీపిస్తుంది అంటే మన గుడారంలో తెగులు ఎందుకు వస్తుంది? వ్యాధులు ఎందుకు వస్తున్నాయి? బలహీనతలు ఎందుకు వస్తున్నాయి? రోగాలు ఎందుకు వస్తున్నాయి? కష్టాలు ఎందుకు వస్తున్నాయి? బాధలు ఎందుకు వస్తున్నాయి? మానసికమైన వేదనలు ఎందుకు వస్తున్నాయి అంటే మనం సాతాను శోధనలో పడిపోయాం. ఎప్పుడైతే సాతాను శోధనలో పడిపోతామో అప్పుడు సాతానుకి నమస్కరించినట్లే. అందుని బట్టే మనకు కీడు వస్తుంది. చాలా మంది అంటారు, బ్రదర్ నేను రక్షించబడా, మారుమూసి పొందా, బాప్తిసం తీసుకున్నా, దేవుని పెట్టకుండా దేవుని వనంలో సాగుతూ వస్తున్నా, పరిచర్లో సాగుతూ వస్తున్నా, ఎంతగానో దేవునిలో ఉంటూ వచ్చా, అయినా నాకు కీడు వస్తుంది, అయినా నాకు కీడు సంప్రాప్తి వస్తుంది, నేను ఎన్ని మేలు చేస్తున్నా నాకు కీడు వస్తుందని మనం అంటాం. ఎంత క్రైస్తవ జీవితాన్ని జీవించినా నాకు కీడు వస్తుంది. ఓకే, ఎందుకు వస్తుంది తెలుసా? సాతాను నేను శోధించినప్పుడు వాడి శోధనలో నువ్వు పడిపోతున్నావు. నువ్వు ఎంత పరిచర్య చేయి, ఎంత సేవ చేయి, ఎంత ప్రార్థనాపరుడుగా, ఎంత ప్రార్థన చేయి, ఎంత ఆరాధన చేయి, ఎంత ఉపవాసం నుండు, సాతాను శోధనలో పడిపోయిన తర్వాత నువ్వు ఇవన్నీ చేస్తే ఉపయోగం ఉంది? బైబిల్ ఉంది, ఒకటి సర్వలోకం సంపాదించుకుని తన ప్రాణం పోకుండా ప్రయోజనం ఉంది అంటే నువ్వు ఉపవాస ప్రార్థన చేయగలుగుతావు, ఉపవాసం ఉంటావు, ప్రార్థనా జీవితం ఉంది, ఆరాధన జీవితం ఉంది, దేవుని ఆత్మీయస్థితి ఉంది, దేవుని ఆరాధించే గుణం ఉంది, అన్ని గుణ లక్షణాలు ఉన్నాయి, మంచిగా పరిచయంలో పాల్గొంటావు, అన్ని చేయగలుగుతావు. కానీ ఇన్ని ఉండా సాతాను శోధనలో పడిపోయినప్పుడు సాతానికి నమస్కరించినప్పుడు నువ్వు ఎంత క్రైస్తవ జీవితం, ప్రార్థన, ఆరాధన, విశ్వాస జీవితం, యాత్ర జీవితం, ఇంకా దేవుని మహింపరిచే జీవితం, ఎంత జీవితం ఉండా సాతాను శోధనలో పడిపోయి సాతానికి నమస్కరించినప్పుడు ఇదంతా శూన్యం కింద అయిపోయింది. ఇదంతా శూన్యం కిందే. అప్పుడు మన జీవితంలో మనం ఏం చేసిన నష్టమే, కీడే వచ్చేది కానీ మనకి మేలు జరుగుతుంది. ఇక్కడ బైబిల్ చెబుతున్న మాట 3వ మాట, మనం ఇతర దేవతలను అనేబడుతూ వచ్చింది. ఇతర దేవతలను అనుసరించి నమస్కరించిన అంటే వాటిని ఎప్పుడైతే అనుసరిస్తామో, వాటిని ఎప్పుడైతే పూజిస్తామో అప్పుడు మన జీవితంలో జరిగేది ఏంటండి? దేవుణ్ణి అంటే సాతాను ద్వారా మనం శోధించబడినప్పుడు, సాతాను ద్వారా శోధించబడి సాతాను నమస్కరించినప్పుడు దేవుని ద్వారా మనం కీడుని పొందుతాం. ఏం పొందుకుంటూ వస్తాం? దేవుని ద్వారా కీడు. ఈరోజు నా కుటుంబ జీవితాలకి ఏ తెగులు, ఏ కీడు మనకు కానీ మన కుటుంబానికి ప్రవేశించకూడదు, మన దేహంలో కూడా రాకూడదంటే మనం సాతాను శోధనలో పడిపోకూడదు. సాతాను శోధనలో పడిపోకూడదు. నేను డైరెక్ట్ చెబుతున్నా, ఒక సేవకుడు లేదు, విశ్వాసం లేదు, సంఘపేదం లేదు, ఆల్ ఆర్ ఈక్వల్ బైబిల్ ప్రకారం. అసలు మనకు ఒక అనారోగ్యం వస్తుందంటే, ఒక బలహీనత మనలోకి వస్తుందంటే 2 కోణాలు ఉంటాయి. ఒకటి దేవుని యొక్క పరీక్ష అనేవి ఉండొచ్చు. 2 వాడు ఉన్నాడు కదా, వాడు సాతానుడు, వాడన్నా మనల్ని నశింపజేయడానికన్నా రావచ్చు. దేవుని ద్వారా వచ్చే వాటిలో నీవు నేను సువర్ణ వల్లే ఉంచుతాం కదా, ఉంటాం. ఎలా? ఆయన శోధనలు తీసుకొచ్చినప్పుడు ఆయనే వాటిలో తప్పించుకునే మార్గం కూడా ఆయన చూపిస్తాడు. ఆయన ద్వారా వచ్చే శోధనలు ఎలా ఉంటాయి తెలుసా? మీరు సహించగలిగినవి అంతే వస్తాయి, మీరు సహించలేనివి మనం సహించగలిగిన వాటి అంతవరకు వస్తాయి, సహించగలిగినవి మనకు రావు. అంటే దేవుని ద్వారా వచ్చే శోధనలు ఎలా ఉంటాయి? మనం ఎన్నైతే సహించగలవో ఆయన తెలుసు కాబట్టి అన్ని శోధనలే మనకి ఇస్తాడు. మనం సహించలేనన్న శోధనలు మనకి ఇవ్వడం. ఇది దేవుని ద్వారా వచ్చాయి. మరి వాడి ద్వారా వచ్చే ఎలా ఉంటాయి? మనల్ని చంపేదాకా వాడు విడిచిపెట్టడం, అదే వాడు శోధన. ఒక మాట చెప్పాలండి, మనల్ని చంపేంత వరకు కూడా, మనం నరకాన్ని తీసుకెళ్ళేంత వరకు కూడా శోధిస్తూనే వస్తాడు. ఇప్పుడు అర్థం చేసుకోండి, దేవుని ద్వారా వచ్చే శోధనలు ఎలా ఉంటాయి? మనం సహించగలిగినన్నే ఉంటాయి, మనకు మించినవి ఉండవు. అది సాతాను ద్వారా వచ్చే శోధనలు మనం సహించలేనన్ని వస్తాయి. అయితే సహించలేని సాతాను శోధనలు వచ్చినప్పుడు, సాతాను శోధనలు పడిపోయి వానికి నమస్కరించిన ఎడల, ఆ శోధనలో పడిపోవటమే వాడికి నమస్కరించినట్టు. ఎప్పుడైతే ఆ శోధనలో పడిపోతాం వాడికి నమస్కరించిన అనుభవం వస్తుంది. కాబట్టి దేవుని కీడుని తెచ్చుకుంటాం. సాతాను ద్వారా వచ్చిన కీడులైనా, దేవుడు అనుమతించే సాతాను ద్వారా వచ్చే పరీక్షలైనా, దేవుడు అనుమతించే శోధనలైనా, సాతాను ద్వారా వచ్చే శోధనలైనా మనం చేయాల్సింది ఒకటే. ఏ శోధన వచ్చినా, ప్రభా నువ్వే నాకు దిక్కు, నువ్వు తప్పితే ఇంకెవరు లేరు, నువ్వే నాకు మార్గం. ఒకవేళ నీ ద్వారా వస్తుంది ఈ శోధనలో, నేను ఎలా ఈ శోధన నుంచి తప్పించుకోవాలో నాకు నేర్పించు. ఆ ప్రార్థన జీవితం, ఆ విశ్వాస జీవితం నాకు నేర్పించు. ఒకవేళ సాతాను ద్వారా వస్తుంటే వీటిని ఎలా జయించాలో, నీ ప్రియకుమారుడు కలువరిశిలను ఎలాగైతే సాతాన్ని జయించాడు, తన కలువరిశిల రక్తం ద్వారా ఎలాగైతే విజయవంతమైన జీవితాన్ని కలువరిశిలో కలిగి ఉన్నాడు, నేను కూడా నీ కుమారుని కాబట్టి యేసు ప్రభువారి వలె విజయవంతమైన జీవితాన్ని సాతాను క్రియలో నుండి జయించడానికి నాకు కావాల్సిన ప్రార్థన జీవితం, విశ్వాస జీవితం, ఆరాధన జీవితం నాకు అనుగ్రహించి ప్రభువుని మనం ప్రార్థన చేసుకోవాలి. అప్పుడు
సాతానుడు ఎన్ని శోధించిన వాడి శోధనలకు మనం పడిపోయి నమస్కరించాం కాబట్టి, సాతానుడు శోధనలో మనం జయిస్తాం కాబట్టి మన మీదకి ఏ కీడు రాదు. గుర్తుపెట్టుకోండి, సాతాను శోధనలోకి మనం పడిపోయి సాతానికి నమస్కరించిన ఎలా, ఒకటి మన జీవితంలో ఏం జరుగుతుంది? దేవుని కోపం వస్తుంది. 2, దేవుని యొక్క వనములో నుండి పెళ్లిగించబడుతున్నాం. 3, దేవుని కీడు మన మీదకి వస్తుంది. 1 దేవుని కోపం, 2 దేవుని వనంలో పెళ్లిగించబడుతున్నాం, 3 దేవుని కీడు మన మీదకి వస్తుంది. కోపము, పెళ్లిగించబట్ట, కీడు, ఇవి మన మీదకి వస్తాయి సాతానికి మనం సాగిలి పడితే. 4వ విషయం చూద్దాం రండి. అంటే ఇలా మనం ఎట్లయినా మనం నష్టపోవాలని సాతాను శోధిస్తాడు. వాని శోధనలో మనం పడిపోకుండా ఉంటే ఏం జరిగింది? నీలాంటి క్రైస్తవ జీవితము వాని శోధనలో పడిపోకుండా నువ్వు ఎదుర్కొంటూ వెళ్తే ఇంక నిన్ను ఎవ్వడ కూడా నిన్ను ఆపలేడు. ఎంతో గొప్ప మాదిరికరమైన క్రైస్తవ జీవితం. అలాంటి క్రైస్తవ జీవితం మనకు కావాలంటే మనం సాతాను శోధనలో పడిపోతుంటే ఇప్పుడు ఈ రోజు నుంచి తీర్మానం చేసుకోవాలి. వాడు ఎన్ని అన్న తీసుకురాడు, ఓ బలహీన తీసుకొస్తాడు, ఒక అనారోగ్యం తీసుకొస్తాడు. నాకు ఎంత తీసుకురాడు, ఎన్ని కోణాలు నన్ను శోధించాడు. దాదాపు నేను సంవత్సరం బాధపడుతూ వచ్చా. గ్యాస్ ట్రబుల్ అనే శోధన, తర్వాత ఇంకా బ్రెయిన్లో ఏదో ప్రాబ్లం ఉందన్న శోధన, అధికమైన ఆలోచన చేత ఏదో జరగకోకుండానే జరిగిపోతుందని ఊహించుకోవటం, ఏది జరగదు జరిగిపోతుందని ఊహించుకునేటట్టు, ఇంకొకసారి అయితే నా ప్రాణమే పోతుందేమో, నేను చచ్చిపోతానేమో అన్న ఊహను తీసుకొచ్చి, ఇవన్నీ ఎవడ శోధనలు? ఆ దేవుడు నువ్వు చచ్చిపోతున్నావు అని శోధన తీసుకొస్తాడా? చంపేవాడిని ఎప్పుడైనా, ఇప్పుడు నువ్వు చచ్చిపోతున్నావు అనుకో, ఆయన పిలిస్తే నీకు చెప్పాల్సినంత అవసరం ఆయనకి ఏంటి? నరులారా తిరిగి రండి అన్న పిలుపు మనకి ఇస్తాడు అంతే. పరవశిని పాట పడతారు మన వాళ్ళందరికీ, మన గురించి అంత తప్ప ఏముండదు. అంటే ఆయన మనల్ని ఈ లోకాన్ని తీసేసేటప్పుడు మనం చెప్పాల్సినంత అవసరం లేదు. అలా నువ్వు చచ్చిపోతావు అన్న శోధనలు వస్తున్నాయంటే అర్థం ఏంటి? నువ్వు బ్రతికున్నావు అన్న శోధనలు వస్తాయంటే అర్థం ఏంటి? నువ్వేదో కీడును పొందుతున్నావు, నువ్వేదో నష్టం పొందుతున్నావు, నువ్వేదో నాశనం అవుతున్నావు అని శోధించేది ఎవరంటే ఖచ్చితంగా సాతానుడే. ఎవరు శోధిస్తాడు? వాడు తప్ప ఇంకెవడు అట్లా శోధించడు. దేవుడు అలా శోధించే స్వభావం కలిగిన వాడు కాదు. దేవుడు అసలు అలాంటి మనస్తత్వం కలిగిన వాడే కాడు. ఒకవేళ మనం తప్పు చేస్తే బుద్ధి చెప్పి సరిచేసే స్వభావం కలిగిన వాడు దేవుడు. మనం చేసిన తప్పు ఎత్తి చూపించేవాడు ఎవడు? ఖచ్చితంగా వాడు తప్ప ఇంకెవడు అట్లా చేయడు. వాడు అంటే సాతానుడే. మనం చేసిన తప్పు మనం మాట ద్వారా కానీ, ఆలోచన ద్వారా కానీ, తలంపుల ద్వారా కానీ, క్రియల ద్వారా కానీ, శరీరానుసారం కానీ, ఇంకా ఉద్దేశాల ద్వారా కానీ, ఆలోచనల ద్వారా కానీ ఏదన్నా మనం తప్పు చేస్తే అది ప్రభు దగ్గరకు వచ్చినప్పుడు ప్రభు క్షమించంటే క్షమిస్తాడు, ప్రభు స్వభావం అది. కానీ మనం చేసిన తప్పు పదే ఎత్తి చూపిస్తున్నాడంటే అది ఖచ్చితంగా 100% సాతానుడి స్వభావమే, వాడి శోధన అది. ఇప్పుడు మనం ఏం చేయాలి చెప్పండి? వాడు ఇక్కడే గుర్తుపెట్టుకోండి, నువ్వు చేసిన తప్పు అయినా పొరపాటైనా పదే నీకు చూపిస్తున్నాడంటే అది సాతానుడే. మనం కూడా ఒక మాట జ్ఞాపకం చేసుకుంటూ వచ్చాం. యెషయా గ్రంథం 43వ అధ్యాయం పట్టుకుంటా. ఎన్నో అధ్యాయం? 43వ అధ్యాయం. ఎన్నో వచ్చిన చదువుతారా? నేనే చెబుతాను, నాకు తెలుసుగా. యెషయా గ్రంథం 43వ అధ్యాయం 25వ వచనం. నేనే నా చిత్తానుసారంగా నీ అతిక్రమం తుడిచివేసి ఉన్నాను, నేను నీ పాపములను. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, దేవుడు ఎలాంటి వాడో సాతానుడు ఎలాంటి వాడో మనకు అర్థమైంది. పదే మనకు గుర్తు చేసేవాడు సాతానుడు, వాటిని మర్చిపోయేవాడు దేవుడు. అర్థమవుతుందండి? మనం ఒక వ్యక్తిని ఒక మాట అన్నా, లేదా ఒక శోధన మనకు వస్తున్నా, ఒక బాధలు మనకు వస్తున్నా, నువ్వు ఇదిగో ఈ తప్పు చేసావు, ఈ పొరపాటు చేసావు, ఈ పాపం చేసావు, ఇదే అని మనకు ఎత్తి చూపించేవాడు సాతానుడు. మనకు ఎత్తి చూపించేవాడు సాతానుడు. దాన్ని జ్ఞాపకం చేసుకున్న వాడు ఎవరు? ప్రభువే. మీకు అర్థమవుతుందండి? ఇప్పుడు అర్థమవుతుందన్నా? నువ్వు ఈ తప్పు చేసావు అని ఎత్తి చూపించేవాడు ఎవడు? ఖచ్చితంగా వాడే, దేవుడు కాదు. నిన్ను ఎత్తి చూపించేవాడు సాతానుడు, నీవు చేసిన తప్పును మర్చిపోయేవాడు దేవుడు. సాతానుడు ఏం చేస్తాడు తెలుసా? దేవుడు మర్చిపోయిన దాన్ని మనకు గుర్తు చేస్తాడు. అదే వాడి జీవితం అంతా. వాడి స్వభావమే అంతే. వాడి నరకంలో కాలిపోయినా కానీ వాడి స్వభావం మారదు. ప్రకటన గ్రంథంలో చూస్తే వాడిని తీసుకెళ్లి 1000 ఏళ్ళు నరకంలో వేస్తారు. అగ్నిలో కాల్చిపోయిన అగ్నిలో వేస్తాడు. అగ్నిలో వేసి మళ్ళీ తర్వాత పోన్లను విడుదలిచ్చినా వాడి స్వభావం మారదు. మరలా నూతనమైన యెరూషలేము చుట్టూ వాడి సమూహం అంతా తయారు చేసుకుని మళ్ళీ వచ్చి ఆ నూతనమైన యెరూషలేము పరిశుద్ధ పట్టణంలో అపవిత్రపరచడానికి వస్తాడు. వాడు ఎంత పెద్ద చెప్తే సబ్జెక్ట్ చాలా పెద్దది. 1000 ఏళ్ళు మేకాయలు దూత యుద్ధం చేసిన తర్వాత వాడు సాతానుడు కోల్పోయినప్పుడు, వాడు పట్టబడినప్పుడు 1000 ఏళ్ళు వాడిని ఏం చేస్తారు? సాతాన్ని 1000 ఏళ్ళు సంఖ్యల చేత బంధించబడి ఉంటుంది నిత్య నరకంలో. పోనీ వాడు 1000 ఏళ్ళు ఉన్నాడు కదా అని చెప్పని దేవుడు విడుదలిస్తే
వాడు స్వభావం మార్చుకోడు. ఏం చేస్తాడు? మరలా వెళ్ళి పరిశుద్ధ పట్టణమైనటువంటి యెరూషలేములో అప్పటికి మనం వెళ్ళిపోతాం. ఆ యెరూషలేమును పరిశుద్ధ పట్టణమును అపవిత్రపరచడానికి వస్తాడు. దేవుడు ఊరుకుంటాడా? ఇంత చేసినా చింత చచ్చినా ఏం చావదు? పులుసు కాదు, పులుపు. పులుసు కాదు, చింత చచ్చినా పులుపు చావదు. వాడి స్వభావం అంతే. దేవుడు ఎంతగా అగ్నిలో 1000 ఏళ్ళు కాల్చినా వాడి స్వభావం చావదు. అందుకేం చేస్తాడు? బయటకు వచ్చి నూతన యెరూషలేము చుట్టూ తన సమూహాన్ని అంతా పట్టుకుని అపవిత్రపరచడానికి వచ్చినప్పుడు ఇక దేవుడు చూస్తాడు, వరి నీ జీవితం మారదరా, నీకు ఎంత సమయం ఇచ్చినా నీ జీవితం మారదని ఆకాశం నుండి దేవుని దగ్గర నుండి అగ్ని దిగి వచ్చి ఆ చుట్టుపక్కల ఆ నూతన యెరూషలేము చుట్టూ ఉన్న ఆవరించినటువంటి సాతాను సమూహాన్ని అంతటిని కూడా ఏం చేసింది? కాల్చివేసింది. బూడిద కూడా మిగలదని ఇక్కడ తర్వాత చూసుకుంటే వెళ్తే బూడిద కూడా మిగలదు. అంత భయంకరమైన రీతిలో దేవుడు తగ్గించిపోతున్నాడు. ఇక్కడ ఎందుకు అలా చెప్పబడుతూ వచ్చిందంటే సాతాను స్వభావం ఏంటంటే మార్పు చెందింది. వాడు మనల్ని మనం చేసిన తప్పుని మరలా గుర్తు చేస్తాడు. అదే వాడి స్వభావం. కానీ దేవుని స్వభావం అంటే ఏమంటున్నాడు? నీ పాపములను ఏమంటున్నాడు ఆడ? నీ పాపములను తుడిచివేశాను కాబట్టి జ్ఞాపకం చేసుకోడు. అర్థమవుతుందండి ప్రియ సహోదరుడా? ఈరోజు గుర్తుపెట్టుకో. చాలా మంది అంటారు, అయ్యా నేను చేసిన పాపమే నాకు గుర్తు వస్తుంది, నేను చేసిన పాపమే గుర్తొస్తుందంటే గుర్తు తెచ్చేవాడు ఎవడో ఈరోజు గుర్తుపెట్టుకో. ఆ పాపం గురించి నువ్వు ఒప్పుకున్నావు, ప్రభు క్షమించేశాడు, కడిగేశాడు. మరలా అది గుర్తు వస్తుందంటే అర్థం ఏంటి? ఎవడు ఇక్కడ కారణం? దేవుడా సాతానుడా? 100% సాతానుడే. వాడే అలా నీకు గుర్తు తెచ్చాడు. నువ్వు ఒప్పుకున్న పాపాన్ని మరలా గుర్తు చేస్తున్నాడంటే ఎవడు? అది అంటే అర్థం ఏంటి? వాడు గుర్తు చేసినప్పుడు ఆ గుర్తు చేసిన దాంట్లో అమ్మో నిజంగా నేను పాపం చేశాను, నేను తప్పు చేశాను, పడిపోయావంటే ఖచ్చితంగా వాడు శోధనలో పడిపోయావని అర్థం. అప్పుడు నువ్వు వాడి దగ్గర ఏం చెప్పాలి తెలుసా? పదే గుర్తు చేస్తుంటే, ఇది నా ప్రభువారు కలువరిశిల్లో కార్చిన రక్తం ద్వారా నా పాపాన్ని తుడిచివేశాడు, నేను చేసిన తప్పుని. ఆయన మర్చిపోయాడు. ఇంకేది నా జ్ఞాపకం దేనికి? నాకు అవసరం. ఇది నేను చేసిన తప్పే, కానీ ప్రభువారు తన రక్తం ద్వారా కలువరిశిలకు రక్తం ద్వారా నా పాపాన్ని చేసిన పాపాన్ని తుడిచివేశాడు. ఇక నాది కాదు ఇది, నేను చేసింది అని నుండి నాకు విడుదల వచ్చేసింది, ఇక నాకు సంబంధం లేదు దాంతో అన్ని సాతానికి ఆన్సర్ ఇచ్చేవారే క్రైస్తవులు. అర్థమవుతుందండి? సాతానుడు ఇలా శోధిస్తాడు. వాడు మామూలుడు ఏదో ఒక రీతిలో మనల్ని పడేయాలనేదే వాడి స్వభావం. మన స్వభావం ఎలా ఉండాలా? వాడిని జయించేదట్టే ఉండాలి. కాబట్టి సాతానుడు యేసు ప్రభువారిని శోధిస్తున్నాడు. ఎందుకొరకు అంటే యేసు ప్రభువారిని శోధించడానికి కారణం ఏంటంటే యేసు ప్రభువారు కానీ సాతానికి నమస్కరిస్తే దేవుని కీడు యేసు ప్రభు మీద వచ్చింది. దేవుని కుమారుడే, ఆయన కీడు వచ్చింది. దావీదు దేవునికి హృదయాసారుడే, కానీ పాపం చేసినప్పుడు దేవుడు ఊరుకున్నాడా? దావీదును కూడా సరి చేయడానికి అనేక కోణాలు అనుమతిస్తూ వచ్చాడు. ఇదే రీతిలో యేసు ప్రభువారు కూడా దేవుని కీడు తెచ్చుకోవాలని దేవుని కుమారుడైన యేసు ప్రభువారిని సాతాను శోధిస్తున్నాడంటే మనం ఎంతటి వాళ్ళని చెప్పండి? నిక్కర్చిగా నిలబడగలిగి ఏ సాతాను శోధించాడో వాడినే జయించగలిగిన ప్రభువునే సాతాను శోధిస్తున్నాడంటే మనం ఎంతటి వారం? ఇందుని బట్టి మనం ఏం చేయాలా? మన ప్రార్థన దేవుని సన్నిధిలో ప్రార్థన విజ్ఞాపనలతో ప్రభువుకు మనపూర్వకంగా అప్పచెప్పాలి. మనస్ఫూర్తిగా ప్రభు వాడేలా నేను ఇలాంటి జీవితంలో ఉండా, నన్ను మార్చావు, అయినా నాకు అవే గుర్తు వస్తున్నాయి అంటే సాతాను నన్ను శోధిస్తున్నాడు, వాడికి నమస్కరించమని. నేను వాడికి నమస్కరించకూడదు. వాడు ఎన్ని గుర్తు తెచ్చినా అవన్నీ వాడు గుర్తు తెచ్చాయని నువ్వు క్షమించేసావు, నాకు మరలా ఈ గుర్తు రాకుండా సాతాను నాలో ప్రవేశించి శోధిస్తున్న శోధన నుంచి నాకు విడుదల ప్రభు అని ప్రార్థన చేసుకోవాలి. అప్పుడు ఎప్పుడైతే అలా ప్రార్థన చేసుకుంటామో, సాతానికి నమస్కరించుకోకుండా, సాతాను శోధనలో పడిపోకుండా ఎప్పుడైతే మనం ప్రార్థన చేసుకుంటామో, సాతానికి ఎప్పుడైతే నమస్కరించమో అప్పుడు దేవుని కోపం మన మీదకి రాదు, దేవుని వరంలో నుంచి మనం పెరిగించబడం, దేవుని కీడు మన మీదకి రాదు. ఇది 3. ఇవి 4వ విషయం రాయబడిన మాట ఏంటి? రండి యోబు గ్రంథం, ఈ 4వ కోణం చూద్దాం. యోబు గ్రంథం 2వ అధ్యాయం 8వ వచనం 11వ వచనం. చదవండి. ఇక్కడ మనం గమనించాల్సిన మరొక కోణం ఏంటంటే ప్రియులారా, దేవుని వాక్యం చెప్పేటటువంటి మాట ఏంటంటే ఒక కోణంలో ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విధానం ఏంటంటే సాతానుడు శోధిస్తున్నాడు. ఎందుకు శోధిస్తున్నాడు?
చేతితో చేయబడినటువంటి విగ్రహములతో సాతానుడు ఏం చేస్తున్నాడు? శోధిస్తాడు. సాతాను యొక్క శోధనలో మనం ఏం చేయాలి? పడిపోకూడదు. సాతానుడు ఎన్నో కోణాలు శోధిస్తాడు. యోబుని ఎన్నో కోణాలు శోధించలేదా? ఎన్నో విధముల చేత సాతానుడు యోబుని శోధిస్తూ వచ్చాడు. ఎన్ని శోధించిన యోబు ఏం చేస్తూ వచ్చాడండి? నిలబడుతూ వచ్చాడు. యోబు జీవితంలో ఎన్ని సాతానుడు శోధించినా, ఎన్ని శోధనలు యోబు మీదకి వచ్చినా, ప్రతి దాంట్లో కూడా యోబు ఏం చేస్తూ వచ్చాడు? నిలబడుతూ వచ్చాడు. ఈరోజు మన జీవితంలో అదే మనకు కావాలి. మొదటి అధ్యాయం, రెండో అధ్యాయం మనం చూస్తే సాతానుడు ఎన్నో శోధిస్తూ వచ్చాడు యోబు. ఎన్ని శోధనలు సాతానుడు తీసుకొచ్చిన యోబు మీదకి, యోబు అయితే ఎలా ఉన్నాడు? నిలబడి ఉన్నాడు. యోబు యొక్క జీవితంలో యథార్థంగా ఉంటూ వచ్చి పడిపోవడానికి ఇష్టపడతల్లా. ఈరోజు మనం చేయాల్సిన 4వ కోణం ఏంటంటే, ఎప్పుడైతే సాతాను శోధనలో మనం పడిపోతామో అప్పుడు మన జీవితాల్లో అణిచివేయబడతాం. ఏం చేయబడతామండి? అణిచివేయబడతాం. అంటే మనం సాతాను యొక్క శోధనలో పడిపోకూడదు. సాతాను యొక్క క్రియల్లో మనం పడిపోకూడదు. సాతాను యొక్క శోధనలో, సాతాను యొక్క క్రియల్లో మనం పడిపోతే ఒకరోజు అణిచివేయబడతాం. అంటే దేవుని ద్వారా జరిగేది ఇదే, అణిచివేయబడతాం. కానీ సాతానుడు అనేక కోణాల్లో మనం శోధిస్తాడు. ఎన్నెన్నో కోణాల్లో మనం శోధించేవాడు ఉంటాడు. మనం ఏం చేయాలా? ఎప్పటికప్పుడు సాతాన్ని జయించే క్రైస్తవ జీవితం మనలో ఉండాలి. ఏ క్షణం కా క్షణం, ఏ నిమిషానికి ఆ నిమిషం మనం సాతాన్ని ఏం చేయాలా? జయిస్తూ ఉండాలి. ఎప్పుడైతే అలా జయించే క్రైస్తవ జీవితం మనలో ఉంటుందో అప్పుడు ఖచ్చితంగా మనం అణిచివేయబడం. అసలు అణిచివేయబడేవాళ్ళు ఎవరు చెప్పండి? అణిచివేయబడేవాళ్ళు ఎవరు తెలుసా మీకు? అణిచివేయబడేవాళ్ళు ఎవరో తెలుసా? యేసుప్రభువు చెప్పాడు కొత్త నిబంధనలో కూడా, అణిచివేయబడేవారు ఎవరు? చూడొద్దులేండి, మీకు తెలియదు ఏడంతో కూడా. అణిచివేయబడేవాడు ఎవరు? అదే ఉపమాన రీతిలో చెప్పాడు. ఒక వ్యవసాయదారుడు కొన్ని విత్తనాలు తీసుకుని పొలానికి పోయిన తర్వాత జల్లుతూ ఉన్నాడు. కొన్ని త్రోవ పక్కన పడి, కొన్ని ముళ్ళకంచెల బండి, కొన్ని రాతి నిలబడి, కొన్ని మంచి నిలబడి. త్రోవ పక్కన బండి ఏమో ఎత్తుకుపోయాడు కాకొచ్చి, తర్వాత ముళ్ళకంచెలో బండి ఏమో పైన ముళ్ళు ఉంటుందా ఎదగలేకపోతుంది, రాతి మీద పడిన విత్తనం ఏమో కింద రాయి ఉంటుందా పైకి ఎదగలేకపోతుంది, మంచి నీళ్ళ బండి విత్తనం ఏమో మంచిగా ఎదుగు. ఇప్పుడు దీన్ని బట్టి మనకు అర్థం కావాల్సిన విషయం ఏంటి? మనం అణిచివేయబడుతున్నామంటే అర్థం ఏంటంటే మన పైన ముళ్ళు ఉన్నాయి. ఈ ముళ్ళకు కారణం ఎవరు? వాడే. మంచి నీళ్ళు పడాల్సిన విత్తనాన్ని ఏం చేస్తున్నాడు? తన మార్గంలో వేసుకుంటాడు, తన అకౌంట్లో వేసుకుంటాడు. మనం ఏం చేస్తున్నాం? కొంతకాలం బాగుంటుంది, వీళ్ళు ఎలాంటి వాళ్ళు చెబుతానండి, వాక్యం వింటారు, రియలైజ్ అవుతారు, ఏం బాగుంది ఈరోజు వాక్యం వింటారు అనుకుంటారు, వాక్యం విన్నామంటారు. ఇంటికి వెళ్ళిన తర్వాత కొన్ని రోజులకి ఆ వాక్యమే ఉండదు. ఈరోజు తీర్మానం చేసుకుంటాం, ఈ వాక్యం లాంటి జీవితం ఇక నేను జీవించాలనుకుంటాం. ఇప్పుడు చెప్పే 5 పాయింట్లు లేక మనుషుల్లో ఉద్యమం వచ్చేసింది. ఏమని? ఇక ఈ రోజు నుంచి నేను సాతాను నా కాళ్ళ కిందే ఉంటాడు, వాడిని జయించడమే అనుకుంటాం. రేపు పొద్దున్న కాదు, మందిరం నుంచే లేదప్పుడే వాడిని నెత్తి మీదకి వస్తాడు. ఎందుకు వస్తాడు చెప్పండి? మనం ఆ వాక్యపు వెలుగులో మనం జీవిస్తల్లా. అంత క్రైస్తవ జీవితం, అంత యథార్థమైన జీవితం మనలో ఉంటుందా? అందుకే బైబిల్లో రాయబడుతూ వచ్చింది, వారు తమ పెదాలతో నన్ను గణపరుస్తున్నారు కానీ తమ హృదయాలు నాకు దూరంగా ఉన్నాయి అంటున్నాడు. అంటే మన ప్రార్థన పెదాలతోనే ఉంటుంది. మనం చేసే ప్రార్థన పెదాలతోనే చేస్తున్నాం కానీ హార్ట్ఫుల్గా హృదయమారా దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తే విశ్వసించిన వాడు కలవరపడ్డంట. మీకు అర్థమైందండి? విశ్వసించిన వాడు కలవరపడ్డు. కలవరం ఉండవాడు విశ్వసించలేడు. గుర్తుపెట్టు. మనలో ఏదైనా కలవరాలు ఉంటే దేవుని యందు విశ్వాసం మనకు రాదు. మనలో కలవరాలు ఉంటే దేవుని యందు విశ్వాసం మనకు రాదు. మనలో విశ్వాసం ఉంటే దేవుని నిమిత్తమే కలవరాలే మనకు రావు. దేవుని నిమిత్తమే కాదు, శత్రువు యొక్క కలవరాలు కూడా మనలోకి రావడానికి దేవుడు అనుమతించాడు. ఎప్పుడైతే విశ్వాసం తక్కువైందో అప్పుడు మనలో కలవరాలు వస్తాయి. ఆ కలవరాలను బట్టి ఏమైంది? మనకి నష్టం వచ్చింది. కాబట్టి ఈరోజు మనం గమనించాల్సిన కోణం ఏంటంటే, మనము ముళ్ళ కంచెల్లో ఉండాం కాబట్టే మనం అణిచివేయబడుతున్నాం. ఆ ముళ్ళు ఎవరంటే సాతానుడు. ఆ ముళ్ళు ఎవరంటే సాతానుడే. ఏదో కోణంలో మనకు గుచ్చుతున్నాడు, అంటే శోధిస్తాడు ఏదో ఒక రీతిలో, ఆలోచన ద్వారా, చూపుల ద్వారా, తలంపుల ద్వారా, క్రియల ద్వారా, ఇంకా చేసే పనుల ద్వారా ఏదో ఒక రీతిలో మనం సాతానుడు శోధిస్తాడు. అంటే వాడి ముళ్ళు మనల్ని గుచ్చుకుంటాయి. ఎప్పుడైతే వాడి ముళ్ళు మనల్ని గుచ్చుకుంటే వస్తాయో అప్పుడు మనం ఎదగలేమేక. వాడు గుచ్చుకుంటున్నప్పుడు ఇప్పుడు ముళ్ళు గుచ్చుకుంటాయి, అటని చెప్పి ముళ్ళలో కూడా నడుచుకుంటూ వెళ్తామా? ముళ్ళు గుచ్చుకుంటే ఏం చేస్తాం? అక్కడే ఆగిపోయి ముళ్ళు తీసుకుని ఇంకా ఇంకో పక్కదామని వెళ్తాం. సాతానుడు అలాంటి వాడే. ఏం చేస్తాడు? మనల్ని శోధిస్తాడు, ఎందుకంటే మనల్ని గుచ్చుతాని.
మనం వెదక్కోకుండా ఉండడానికి శోధిస్తాడు. ఏ ముళ్ళుతో సాతాను గుచ్చుతున్నాడో గుర్తుపెట్టుకో. అది తెలుసుకో. నీ నా క్రైస్తవ జీవితం మర్చిపోయిన వాటిని గుర్తు తెచ్చి గుచ్చుతున్నాడా? వద్దనుకున్న వాటిని మరలా మన ఎదలోకి మన మనసులో తీసుకొచ్చి గుచ్చుతున్నాడా? విడిచిపెట్టిన వాటిని మరలా తీసుకొచ్చి మనల్ని గుచ్చుతున్నాడా? నువ్వు ఎదగలేకపోవడానికి కారణం ఇదే. వాడు నిన్ను గుచ్చుతున్నాడు ముళ్ళ చేత. శోధన అనే ముళ్ళ చేత నిన్ను గుచ్చుతున్నాడు. ఎందుకంటే వాడికి నమస్కరించాలని. కానీ వాడికి తెలియాల్సిన విషయం ఏంటంటే వాడికంటే శక్తిమంతుడు మన ప్రభు. వాడికంటే శక్తిమంతుడు మన ప్రభు. ఎంత శక్తిమంతుడు అంటే ఎర్ర సముద్రాన్ని పాయలుగా చేయగలిగినంత శక్తిమంతుడు. తన కార్యము ద్వారానే ఆయన దిగిరాల. ఆయన తన దాసునికి ఇచ్చినటువంటి మాట ద్వారా, కార్యము ద్వారానే ఆయన ఎంత శక్తిమంతుడు. ఎర్ర సముద్రం అడిగితే చెబుతుంది. ఎర్ర సముద్రాన్ని అడిగితే ఆయన ఎంత శక్తిమంతుడు. ఆకాశం మన మీద సాక్ష్యం పెట్టాడు. ఆకాశాన్ని అడిగితే చెప్పిద్ది ఆయన ఎంత శక్తిమంతుడు. ఆయన ఎంత శక్తిమంతుడు అని తెలియాలంటే భూమిని అడుగు, ఆయన ఎంత శక్తిమంతుడో చెప్పిద్ది. గజ గజ వణికిపోతుంది భూమి కూడా ఆయన వాక్కును చూసినప్పుడు, ఆయన మాటను విన్నప్పుడు. ఆయన ఎంత శక్తిమంతుడో మనకు తెలియాలంటే ఈ క్రియలు మనకు అర్థం కావాలి. ఏం కావాలా? ఆకాశమును అడుగు, ఆయన గురించి వివరించేది. భూమిని అడుగు, తన ప్రసన్నతను తెలియపరిచేది. ఎర్ర సముద్రాన్ని అడుగు, ఆయన బలం ఎంతో తెలియపరిచింది. ఆయన ఎంత శక్తిమంతుడు అన్నది మన ముందు సాక్షిగా ఉంచినే తెలియపరుస్తుంది. యోర్దాను నది దగ్గరికి వెళ్ళి అడుగు, ఆయన ఎంత గొప్ప కార్యం చేయగలడో యోర్దాను నది చూపించింది. ఆయన ఎంత శక్తిమంతుడో చూపించగలుగుతాయి. ఇవన్నీ సాక్ష్యాలు, చరిత్ర సాక్షార్థంగా ఉంది. ఇదంతా కూడా ఆయన ఎంత శక్తిమంతుడు అన్నది అర్థమవుతుంది. ఆయన బలహీనతతోనే సిలువను జయించాడంటే ఆయన ఎంత శక్తిమంతుడు అర్థం చేసుకో. మనం బలహీనంగా ఉన్నప్పుడు ఏ పనైనా చేయగలుగుతామా? ఇటు కర్ర టేలేం. దేవుని మందిరానికి నడిచి రావడం కూడా మనకు కష్టమే. బలహీనంగా ఉన్నప్పుడు రాగలుగుతామా? కానీ ఆయన బలహీనతతోనే బరువు సిలువను మోసి జయించాడంటే ఆయన ఎంత శక్తిమంతుడు అర్థం చేసుకో. ప్రియులారా, ప్రియ సహోదరుడా ప్రియులారా, ఆయన శక్తిమంతుడై ఉన్నాడు. ఆ శక్తిమంతుడి యొక్క రెక్కల కింద ఉన్న మనల్ని సాతానుడు అణిచివేయాలని ఇష్టపడతాడు. ఏదో ఒక శోధన, ఏదో ఒక ముళ్ళు తీసుకొచ్చి, ఏదో అసలు నువ్వు మర్చిపోయినట్లు మరలా తీసుకొస్తాడు. ఏదో ఒక రీతిలో నిన్ను నన్ను గుచ్చుతాడు. అంటే అర్థం ఏంటి? మనం ఆ ముళ్ళును చూసి మొదలుకెళ్ళాం. ఇప్పుడు ముళ్ళు గుచ్చుకున్నవాడు ముళ్ళు తీసుకోవడానికి చూస్తాడా? ఎదరే ఉంటే నాకెందుకు మొదలుకి వెళ్ళిపోవడానికి ఇష్టపడతాడా? ఫస్ట్ ముళ్ళుని తీసుకోవడానికి చూసుకుంటాడు. అంటే అర్థం ఏంటి? ఇక ముళ్ళునే చూసుకుంటున్నాడు. మన జీవితం అంతే. సాతానుడు చేసేది అదే. వాడు ఏదో ఒకటి గుచ్చుతాడు, దాన్నే మనం చూసుకుంటే వెనకాగిపోతాం. ఇక ముందరికి వెళ్ళాం క్రైస్తవ జీవితంలో. కానీ యేసు ప్రభువు ఉపవాస ప్రార్థన ఎందుకు తెలుసా? ఆయన తలకి ముళ్ళ కిరీటం పెట్టిన ఆ ముళ్ళుని చూసుకున్నాడు. ఆయన ఏం చూశాడు? ముందున్న పాపికి ఇవ్వబోతున్న రక్షణ చూశాడు. కానీ ఆ ముళ్ళను చూసుకోవాలా? యేసు ప్రభువు అలాంటి వాడు. ఆయన ముందున్న బహుమానాన్ని వైపు మనం పరిగెట్టేస్తాడే కానీ ఆ గుచ్చుకున్న ముళ్ళ వైపు మనం చూడనివాడు. ఆయన ఆ ముళ్ళు అయినా తీసేస్తూ ఉంటాడు. కానీ సాతానుడు ఏంటి? ముందున్న బహుమానాన్ని, ఈ లోక సంబంధమైన దేవత వాని మనోనేత్రాలు గుడ్డితనం కలుగు చేసినట్టు ఆ బహుమానం మనకు కనబడుకోకుండా మనకు గుడ్డితనాన్ని కలుగు చేస్తాడు సాతానుడు. నువ్వు ఎంత ముందర పరిగెట్టినా ఏం లేదు అంటాడు. చాలా మంది అంటారు, మా పితృల దగ్గర నుంచి చూస్తున్నాం, యేసు ప్రభు వస్తాడు అంటాడు, ఆయన రాడు పెట్టాడు అంటారు చాలా మంది. ఆయన ఎప్పుడు వస్తాడులే, ఆయన వచ్చేనే పెట్టానని చాలా మంది అంటూ ఉంటారు. ఆయన నిజంగా వస్తే ఏం చేస్తా? బుద్ధి లేని కన్నికలు ఏం చేసినాయి? ఆయన వచ్చినప్పుడు చూద్దామని అశ్రద్ధ కలుగుంటారు. ఏం చేశారు? ఓ రోజు ప్రభు వచ్చాడు, ఇదిగో ప్రభు స్వరం వినపడుతుంగానే పెండు కుమారుడు ఎదుర్కోమనగానే అప్పుడు తవుళ్ళు ఆడుకుంటున్నారు. అదే సాతానుడు చేసేది, మబ్బి పెడతాడు. మనకి ముందున్న బహుమానం కనబడకోకుండా మనల్ని, మన కన్నులకు అంధత్వాన్ని కలుగు చేస్తాడు. కానీ యేసు ప్రభు ఏంటంటే వాడు ఎంత అంధత్వం కలుగు చేసినా ఆయన రక్తం ద్వారా మన కన్నులను కడిగి తేటగా జీవం వైపు మనల్ని నడిపిస్తాడు. నిన్ను బట్టి గుర్తుంచుకోవాల్సిన ఏంటి తెలుసా? ఏ ముళ్ళు నిన్ను గుచ్చుకుంటుందో అది సాతానుడి ద్వారా వస్తుంది. దాన్ని పెరిగి వేసే అవకాశం క్రీస్తు రక్తందే. ప్రభా నీ రక్తం ద్వారా ఈ ముళ్ళుని తీసేయంటే తీసేస్తాడు. సాతానుడి శోధన ద్వారా అయినా, నిందల ద్వారా అయినా, చేసిన పాపాల ద్వారా అయినా ఏదో ఒక ముళ్ళు నిన్ను గుచ్చుతాడు. ఏ ముళ్ళు గుచ్చినా నువ్వు ఆ ముళ్ళుకు లోబడద్దు. అది అప్పుడే నీ క్రైస్తవ జీవితం విజయం. వాడు ఏ కోణంలో గుచ్చినా ప్రభా వీడు ఎట్ట గుచ్చుతున్నాడు, కుటుంబంలో సమస్య ద్వారాను, బాధ ద్వారాను, ఇబ్బంది ద్వారాను, మానసికమైన వేదన ద్వారా వీడు గుచ్చుతున్నాడు. నువ్వు నన్ను కాపాడు ప్రభా, నీ రక్తం ద్వారా ఈ గుచ్చే ముళ్ళుని కడిగేసి ఈ అంధత్వం నుండి నన్ను కాపాడు ప్రభా అని ప్రార్థన చేయటమే మన పని. దాని నుండి తప్పించి ఆ గుచ్చుకునే ముళ్ళని ఆల్రెడీ ఆయన గుచ్చుకున్నాయి, ఆ ముళ్ళు నుండి తప్పించేవాడే ప్రభువారు. ప్రభువారు మనల్ని మళ్ళా ముళ్ళ కిరీటం మీరు పెట్టుకోండి అన్నాడా?
మీరు కూడా నాలాగా సిలువ వేయబడిన అన్నాడా? నేను పొందాను, నా మరణంలో మీరు పాలు పంపులు, అంతే ఆయన స్వభావం. ఈరోజు యేసు ప్రభు యొక్క ఉపవాస ప్రార్థన దేనికంటే, ఎందుకొరకండి? మనం అణిచివేయబడుకోకుండా ఎప్పటికప్పుడు ఆత్మీయ జీవితంలో ఎదుగుతూ ఉండాలని మన కొరకు ఉపవాస ప్రార్థన చేశాడు. సాతానుడు శోధించి, ఆ శోధనలో శోధించిన శోధనలో పడిపోయి సాతాను నమస్కరించుకోకుండా, నమస్కరించిన ఎడల మనం ఆ సాతాను నమస్కరిస్తే మనం అణిచివేయబడతాం దేవుని దగ్గర నుంచి. అలా సాతానుకు శోధనలో పడిపోయి సాతానుకు నమస్కరించుకోకుండా ఎప్పటికప్పుడు దేవుని ద్వారా అణిచివేయబడుకోకుండా దేవుని ద్వారా ఉద్యమం కలిగిన వారి ఆత్మీయ జీవితంలో పైకి ఎదగాలని యేసు ప్రభు వారు అరణ్య ప్రాంతంలో సాతాను ద్వారా శోధించబడి మన కొరకు ఉపవాస ప్రార్థన చేశాడు ఆయన. అంటే మనం అణిచివేయబడుకోకుండా ఎదగాలని ఆయన మన కొరకు ఉపవాస ప్రార్థన చేశాడు. ఒకవేళ సాతానుకు నమస్కరిస్తే దేవుని ద్వారా అణిచివేయబడతాం. అలా అణిచివేయబడకూడదని, దేవుని ద్వారా అణిచివేయబడకూడదని, సాతాను నమస్కరించకూడదని, ఎన్ని శోధనలు వచ్చినా జయించడానికి క్రీస్తు మనకి సాదృశ్యం. క్రీస్తు యేసు ప్రభు మనకు మాదిరికరంగా ఉన్నాడు. ఆయన ద్వారా మనం అన్నిటిని జయించగలుగుతున్నాం. అలా సాతాన్ని జయించాలని మన కొరకు యేసు ప్రభు ఉపవాస ప్రార్థన చేశాడు. ఇది 4. ఇక 5 చూద్దామండి. సాతాను ప్రేరేపణతో గాని, సాతాను మాయ మాటలు కానీ మనం నమ్మి సాతానికి నమస్కరించిన ఎడల సాతాను యొక్క ఇదే ప్రేరేపణ ఇస్తాడు, మాయ మాటలు చెబుతాడు. వాడి ప్రేరేపణ బట్టి, వాడి శోధన బట్టి మనం సాతానికి నమస్కరించిన ఎడల దేవుని దగ్గర నుంచి మనం తెచ్చుకునేది ఏంటో, ఒకటి దేవుని కోపాన్ని తెచ్చుకుంటున్నాం, ఒకటి దేవుని కోపం, 2 దేవుని ద్వారా పెళ్లిగించబడుతున్నాం దేవుని వనంలో నుండి, అంటే పరిశుద్ధ స్థలం నుంచి, దేవుని మందిరం నుంచి, జీవగ్రంథంలో నుండి పెళ్లిగించబడుతున్నాం. 3 దేవుని కీడు తెచ్చుకుంటున్నాం. 4 దేవుని ద్వారా అణిచివేయబడుతున్నాం. ఇలా మన జీవితంలో జరగకూడదని సాతాను శోధించిన వాని శోధనలో మనం పడిపోకూడదని మన నిమిత్తమే యేసు ప్రభువు ఉపవాస ప్రార్థన చేసి దేవుని కోపం మన మీద రాకుండా దేవుని ప్రేమను తీసుకొచ్చాడు. దేవుని వనం నుంచి మనం త్రోసివేయబడుకోకుండా క్రీస్తు యేసు యొక్క వనములో నేను నిజమైన ద్రాక్షవల్లి, నా తండ్రి నిజమైన వ్యవసాయకుడిని, నిజమైన ద్రాక్షవల్లిని, నాలో ఫలింపిన ప్రతి తీగను తీసివేస్తానన్నాడు. నాలో ఫలించి ప్రతి తీగ అధికంగా ఫలించాలన్నాడు. అంటే అర్థం ఏంటి? ఆయనలో అంటు కట్టబడి ఉండేదిగా ఫలించేదిగా పెట్టాడు. దేవుని ద్వారా కీడు రాకుండా దేవుని ద్వారా ఆశీర్వాదాలు పొందుకునే వారుగా ప్రభు సిద్ధపరిచాడు ఆయన ఉపవాస ప్రార్థన ద్వారా. 4వదిగా ఆయన ఉపవాస ప్రార్థన ద్వారా మనం అణిచివేయబడుకోకుండా దేవునిలో ఆత్మీయంగా ఎదిగే స్థితిలోకి యేసు ప్రభు ఉపవాస ప్రార్థన మన కొరకే చేశాడు. ఆయన చేసిన ఉపవాస ప్రార్థన ద్వారా దేవుని ఎదుగలుగుతాం. ఇది ఎన్నమాట? 4. ఇక 5వ కోణం చూద్దామండి. 5వ మాట ముగిద్దాం. రండి దేవుని యొక్క వాక్యం చూసినట్టు యోబు గ్రంథం 2వ అధ్యాయం. యోబు గ్రంథం 2వ అధ్యాయం ముగిచ్చేస్తున్నా, సమయం చాలా అయిపోయింది. యోబు గ్రంథం, క్షమించండి, కీర్తన గ్రంథం 106వ అధ్యాయం. కీర్తన గ్రంథము 106వ అధ్యాయం 19 చివరి మాట. కీర్తన గ్రంథం 106వ అధ్యాయం 19. హోరేబులో వారు దూడను చేయించుకొనిరి, పోత పోసిన విగ్రహములకు నమస్కారము చేసిర్రి. కాడు వారి జీవితాలు ఏమవుతున్నాయి? ఇంకా కింద మనం చదువుకుంటూ వస్తున్నట్లయితే 23వ వచనంలో, అప్పుడు ఆయన, నేను వారిని నశింపజేసేదిన నేను, అయితే ఆయన వారిని నశింపజేయకున్నట్లు ఆయన కోపం చల్లార్చుటకై ఆయన ఏర్పరచుకొనిన వాడైన మోషే, ఆయన ఏర్పరచుకున్న మోషే ప్రార్థన చేశాడు. ఇక్కడ కీర్తనల గ్రంథం 106వ అధ్యాయం 19వ వచనం కానీ 23వ వచనంలో మనం చూసినట్టయితే చివరి కోణం, సాతాను ద్వారా ప్రేరేపించబడి, సాతాను మాటలు విని, సాతాను ద్వారా శోధించబడి, సాతానుకు నమస్కరించిన ఎలా మన జీవితంలో జరిగేది ప్రభుదా జరిగించబడుతున్నాయి. 5వ కోణం ఏంటంటే, 5వ కోణం? మనం నశించిపోబోతున్నాం. ఏమన్నాడు దేవుడు? నేను వారిని నశింపజేసేదిన నేను. మనం నశించిపోతున్నాం అంటే మనం ఎక్కడ ఉంటాం? నరకంలో ఉన్నట్టే, దేవుని రాజ్యంలో ఉండనట్టే. అంటే సాతాను చూడండి అసలు మనల్ని ఎందుకు శోధిస్తున్నాడు ఇక్కడ అర్థం చేసుకోండి. 1 దేవుని కోపం మన మీదకి రావాలని, 2 దేవుని దగ్గర నుంచి మనం పెరిగించబడాలి, 3 దేవుని ద్వారా కీడు మనకు రావాలి, 4 దేవుని ద్వారా మనం అణిచివేయబడాలి, 5 మనం నశించిపోవాలి. వాడే అంత తెలివిగా శోధిస్తున్నాడు చూడండి. వాడే అంత తెలియగలవాడైతే ప్రభు రక్తం ద్వారా కడగబడిన మనం ఇంకెంత తెలియగలిగిన వారికి ఉండాలి. అర్థం చేయండి, అర్థం చేసుకోండి. పాపంలో పడేసేవాడు అంత తెలియగలవాడైతే పాపం నుండి శుద్ధి చేయబడి క్రీస్తు ద్వారా శుద్ధి చేయబడిన మానవుడు ఇంకెంత తెలియగలిగిన వాడికి ఉండాలి. సాధారణ చేస్తున్న 5వది శోధన ఎందుకంటే మనం దేవుని ద్వారా నశించిపోవాలని. కానీ యేసు ప్రభువు ఉపవాస ప్రార్థన దేనికి తెలుసా? నశించిన దాన్ని వెతికి రక్షించడానికి ఉపవాస ప్రార్థన చేశాడు. అంటే మనం నశించిపోకూడదని, మనం ఏ కోణంలో చూసినా నశించిపోయి మనం నిత్య నరకంలో పడిపోకూడదని
సాతానుడు శోధించే దేనికంటే మనం నశించిపోవాలని. ఈరోజు సాతానుడు ఏ కోణంలో నిన్ను శోధిస్తున్నాడంటే కారణం ఏంటి తెలుసా? నువ్వు నాశనం అవ్వాలన్నదే సాతాను ఉద్దేశం. కానీ ఈరోజు ప్రభు ఉద్దేశం ఏంటి తెలుసా? నువ్వు దేవుని రాజ్యంలో నశించిపోకుండా నిత్య జీవములో మహిమా కిరీటాన్ని పొందాలని. ఏ కిరీటం? మహిమా కిరీటం, వాడబారని కిరీటం, నీతి కిరీటాన్ని, ఇంకా ఏ కిరీటం అయితే దేవుడు సిద్ధపరిచాడో జీవ కిరీటాన్ని నువ్వు పొందాలన్నది ప్రభు ఉద్దేశం. నువ్వు నశించిపోవాలన్నది ప్రభు ఉద్దేశం కాదు. నువ్వు నశించి నరకానికి వెళ్ళాలనేది ప్రభు ఉద్దేశం కాదు. నశించిన దాన్ని వెతికి రక్షించడానికి మనిషి కుమారుడు యేసు ప్రభువు ఈ లోకానికి వచ్చి మన కొరకే ఉపవాస ప్రార్థన చేశాడు. అంటే మనం నశించిపోకూడదని, సాతాను మనల్ని ఎన్ని శోధించిన వాడిని శోధనలు బట్టి మనం నశించిపోకూడదని మన కొరకే యేసు ప్రభువు ఉపవాస ప్రార్థన చేశాడు. కానీ మనం ఏంటి తెలుసా? దౌర్భాగ్య స్థితి ఏంటంటే ఏ నశించిపోకూడదని యేసు ప్రభు మన కొరకు ఉపవాస ప్రార్థన చేశాడు, ఆ నాశనాన్ని మనం తెచ్చుకుంటున్నాం. మనం ఏ కోణంలో నశించిపోకూడదని మన కొరకు ఉపవాస ప్రార్థన చేశాడు యేసు ప్రభువారు. ఏ నాశనం అవ్వకూడదని మనం యేసు ప్రభువారు మన నిమిత్తమే ఉపవాస ప్రార్థన చేశాడు. మనం ఏ రీతిలో నాశనం అవ్వకూడదని మన కొరకు ఉపవాస ప్రార్థన చేశాడు, ఆ నాశనాన్ని మనం తెచ్చుకుంటాం. యోబు అంటాడు, ఏది జరగకూడదని నా జీవితంలో నేను భయపడుతూ వచ్చానో అదే నా జీవితంలో జరిగింది అంటాడు యోబు. అంటే అర్థం ఏంటి? ఖచ్చితంగా సాతానుడు శోధిస్తాడు. ఎందుకు? మనం నశింప చేయటానికి. యేసు ప్రభువారి సంకల్పం ఏంటి తెలుసా? నువ్వు నశించిపోకూడదు, అది ఆయన ఉద్దేశం. అందుకే నీ కొరకు నా కొరకు ఉపవాస ప్రార్థన చేశాడు. అరణ్య ప్రాంతంలో సాతాను ద్వారా శోధించబడి సాతానుకు మనం నమస్కరించకూడదని ఆయన నమస్కరించడం, మనం కూడా అలా యేసు ప్రభువారు లాంటి జీవితం కలిగి ఉండాలని. అంటే ఆయన ఎలా శోధన జయించాడో అలా సాతాను మనం కూడా జయించాలని, సాతాను శోధన పడిపోయి సాతానుకు నమస్కరించకూడదని మన నిమిత్తమే యేసు ప్రభువారు ఉపవాస ప్రార్థన చేశాడు. ఎప్పుడైతే సాతాను యొక్క శోధనలో మనం పడిపోతామో, సాతాను ప్రేరేపణ కానీ సాతాను మాటలు కానీ వారి శోధనలో పడిపోయి వారికి నమస్కరిస్తే నశించిపోతాం. అలా నశించిపోకూడదని మన నిమిత్తమై నశించిపోతున్న మనల్ని వెతికి రక్షించాడు యేసు ప్రభువారు. ఈ రోజు రక్షించబడి నా జీవితాల్లో ఒకవేళ సాతాను శోధించి మనల్ని నశింపజేయడానికి మనం శోధిస్తుంటే ఈ రోజు నువ్వు గుర్తుపెట్టుకో, నువ్వు నశించిపోకూడదన్న దేవుని ప్రణాళిక, దేవుని ఉద్దేశం. నిన్ను నశింపజేయాలన్న తీర్మానం చేసుకుంది సాతానుడి ఉద్దేశం. సాతానుడి యొక్క పరిపూర్ణమైన తీర్మానం ఏంటంటే నిన్ను నరకానికి తీసుకెళ్ళాలి. ప్రభు యొక్క సంపూర్ణమైన ఉద్దేశం ఏంటి? నువ్వు నీతి కిరీటం, జీవ కిరీటం, పరలోక రాజ్యం నుండి పొందాలని ప్రభు ఉద్దేశం. అంటే సాతానుడు ఖచ్చితంగా మనం ఈ భూమి మీద ఉన్న ద్వారా శోధిస్తాడు. వాడు ఎన్ని శోధించినా వాడు శోధనలో పడిపోవద్దు. ఎందుకు? మనం దేవుని రాజ్యానికి వెళ్ళాలి. అక్కడ ప్రియులారా, ఈరోజు మనం చూస్తున్నమాట ఎన్నోది 5 యేసు ప్రభువారి యొక్క మొదటి ఉపవాస ప్రార్థన. మత్తయి సువార్త 4:2 వచ్చిన ప్రకారం 40 దినములు ఆయన ఉపవాస ప్రార్థన చేశాడు. మొదటి ఉపవాస ప్రార్థనలో 40 దినములు చేశాడు. సరే, ఆ 40 దినములు 40 కోణంలో మనం ధ్యానించుకుంటూ వచ్చాం ఉపవాస ప్రార్థనలో. ఇది ఎన్నో వారం? 36. ఇంకా 4 వారాలు. అంటే దాదాపు ఇప్పటికి ఎన్ని నెలలు? 9 నెలలు. ఈ రోజు 9వ నెల కంప్లీట్ అయింది యేసు ప్రభువారి ఉపవాస ప్రార్థన మనం ధ్యానిస్తూ. రాబోయేది 10వ నెల. ప్రియులారా, గుర్తుంచుకోండి, యేసు ప్రభువారు ఉపవాస ప్రార్థన చేసింది సాతానుని మనం శోధిస్తాడు, వాని శోధనలో పడిపోయి మనం సాతానుకి నమస్కరిస్తాం. కాబట్టి అలా నమస్కరించకూడదని, సాతాను శోధన నుంచి మనం విజయం పొందాలని మన నిమిత్తం యేసు ప్రభువారు ఉపవాస ప్రార్థన చేస్తాడు. సాతాను శోధనలో పడిపోతే దేవుని కోపాన్ని తెచ్చుకుంటాం. సాతాను శోధనలో పడిపోతే దేవుని వనంలో నుండి దేవుని యొక్క అంటుకట్టబడిన స్థితి నుండి పెరిగించబడతాం. సాతాను శోధన మనం పడిపోతే దేవుని కోపాన్ని తెచ్చుకుంటాం. సాతాను శోధనలో మనం పడిపోతే అణిచివేయబడతాం దేవుని ద్వారా. సాతాను శోధనలో మనం పడిపోతే నశించిపోతాం. సాతాను శోధనలో మనం పడిపోతే అలా ఈ 5 అనుభవం జీవితం మనకు రాకూడదని, సాతాను ఎన్ని శోధించినా వాడి శోధనలో మనం పడిపోకూడదని మన నిమిత్తం యేసు ప్రభువారు ఉపవాస ప్రార్థన చేశాడు. ఆయన ఉపవాస ప్రార్థనే మనం దేవుని కోపం మన మీదకి రావాల్సిన, మన మీదకి దేవుని యొక్క ప్రేమ వస్తుంది. ఆయన ఉపవాస ప్రార్థనే దేవుని వనం నుంచి పెరిగించబడవలసిన మనం దేవునిలోని క్రీస్తు అంటగట్టబడి ఉంటున్నాం. ఆయన ఉపవాస ప్రార్థనే మన జీవితంలోకి రావాల్సిన దేవుని కీడు నుండి తప్పించబడి దేవుని ఆశీర్వాదాలు పొందుకుంటాం. ఆయన ఉపవాస ప్రార్థనే అణిచివేయబడవలసిన మనము ఆత్మీయంగా ఎదుగుతున్నాం. ఆయన ఉపవాస ప్రార్థనే నశించిపోవలసిన మనం దావీదు యొక్క వేరు చిగురు వల్ల ప్రకాశిస్తున్నాం. మనం యెషయా గ్రంథం రాయబడుతూ వచ్చింది, దావీదు యొక్క వేరు చిగురు. సాధారణ మనల్ని ఎంత నశింపజేయాలనుకున్నా చివరి స్థితిలో ఉండి, అంటే మొద్దులో నుండి మళ్ళీ చిగురు వచ్చింది. మనల్ని సాతానుడు ఎంత నరికి వేసినా, ఎంత నశింపజేయాలనుకున్నా దావీదు యొక్క వేరు చిగురు వల్లే మరలా మనం ప్రకాశించే వారమే కానీ సమూల నాశనం చేయబడేవారం కాము. సాతానుడు మనం నశింపజేయాలని మనం శోధిస్తాడు. ఎందుకంటే వాడికి నమస్కరిస్తే నాశనం తెచ్చుకున్నట్టు. అలా సాతానుకి నమస్కరించి నాశనం తెచ్చుకోకూడదు. దేవుని కోపం కానీ, అణిచివేయబడిన అనుభవం కానీ, ఇంకా దేవుని యొక్క కీడు కానీ
దేవుని వనం నుంచి పెరిగించబడిన అనుభవం కానీ మనకు రాకూడదని యేసు ప్రభు మన నిమిత్తం ఉపవాస ప్రార్థన చేశాడు. ఈ సహోదరుడు ఈరోజు గమనించు, నువ్వంటే ఆయనకి ఎంత ఇష్టం ఉందో చూడండి. ఆయన ఎప్పుడు ఉపవాస ప్రార్థన చేశాడు? ఎప్పుడు చేశాడు ఆయన? మనం ఈ లోకానికి పుట్టక మునిపే మన కొరకు ఆయన ఉపవాస ప్రార్థన చేశాడు. ఎందుకు చేశాడు ఆయన ఉపవాస ప్రార్థన? మనం ఈ లోకంలో ఉంటున్నాం, మనకు ఆ కీడు రాకూడదు. ఈరోజు దేవుని బిడ్డలకు వచ్చిన మనం దేవుని ఉగ్రతని తెచ్చుకోకుండా మనం సాతానికి నమస్కరించి ఈ 500 అనుభవంతో కూడినటువంటి నష్టాన్ని మనం తెచ్చుకోకూడదని మన నిమిత్తం యేసు ప్రభు ఉపవాస ప్రార్థన చేశాడు. నేను ఆ జీవితంలో ఒకటే గుర్తుపెట్టుకో, ఖచ్చితంగా సాతాను నిన్ను శోధిస్తాడు, కానీ వాని శోధనలో పడిపోకూడదంటే ప్రభా నీ రక్తం ధర నన్ను కడుగు ప్రభు అంటే ప్రభు కడతాడు. అట్లు ప్రభు రక్తం ధర కడిగబడిన వారమై ప్రభు రక్తంలో కడగబడి ప్రభు రక్తం ధర దినదినము ఈ లోకంలో ఉన్నంతకాలం ప్రభు యొక్క రక్తం ధర కడగబడుతూ సాతాను శోధనలు ప్రతిదినం జయించుకుంటూ ఒకరోజు ప్రభు దగ్గరికి వెళ్ళి బహుమాన నీతి కిరీటాన్ని పొందేవారిగా, జీవ కిరీటాన్ని, మహిమా కిరీటాన్ని, వాడబారిన కిరీటాన్ని పొందేవారిగా ప్రభు మనల్ని సిద్ధపరచున్నట్లు ప్రతి శోధన నుంచి జయించే శక్తి క్రీస్తు యేసు చేసిన ప్రార్థనలో ఉంది. ఆ ప్రార్థన ద్వారా మనం కూడా చేసుకునే ప్రార్థన బట్టి ప్రతి దాంట్లో సాధారణ శోధనలు పడిపోకుండా శోధన జయించే శక్తి క్రీస్తు యేసులో దేవుడు ఆయన రక్తం ద్వారా, ఆయన కృపలో, ఆయన ప్రేమలో, ఆయన నామంలో సాతాను జయించే శక్తి ప్రభు మనకు అనుగ్రహించినట్లు ఆ సాతాను శోధనలను బట్టి పడిపోకుండా, సాతానికి నమస్కరించుకోకుండా ప్రభువుకు మాత్రమే నమస్కరించి ప్రభువు ద్వారానే సాతాను శోధనలు జయించుకునేవారుగా ప్రభు మనకు సహాయం చేయనట్లు, ఒకరోజు నీతి కిరీటాన్ని పొందేవారుగా ప్రభు మనం సిద్ధపరచినట్లు, ప్రతి శోధన నుంచి ప్రభు మనలో ఈ లోకంలో ఉన్నంతకాలం ప్రతి శోధన నుంచి మనకు విడుదల ఇచ్చినట్లు ప్రభు కృప మనకు తోడైన గాక. ఆమేన్. సమయంలో మనం ప్రార్థన ప్రవేశం